ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం అని డీటెయిల్స్ ఇచ్చారు. దాంట్లో బ్రేకప్ కూడా ఉంది. దీంట్లో అన్నిటికంటే పెద్దది క్రిప్టో టోకన్స్. యూజ్ చేసి ఇది చాలా షేడీ బిజినెస్. ఇది ఎవరు ఇచ్చారో మీకు తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్తుంది మీకు అది కూడా తెలియదు, మీరు ఇది ఎక్కడ దాచిపెట్టారో అది కూడా తెలియదు. 35 మిలియన్ కాయిన్స్ అమ్మారు, సెలబ్రేషన్ కాయిన్స్ అంట. ఆలోచండి, దాంట్లో 635 మిలియన్ సంపాదించారు. 526 మిలియన్ క్రిప్టో సంపాదించారు. దీంట్లో ఒక పెద్ద పెట్టుబడి ఈ క్రిప్టోలో పెట్టింది పాకిస్తాన్ నుంచి. ఎవరు పెట్టారు? ఈ డీల్ పాకిస్తాన్తో ఇంత ప్రేమ మొదలైంది ఈ క్రిప్టో తర్వాతనే స్టార్ట్ అయింది. ఇది అసీం మునీర్ డబ్బులు అని చెప్తున్నారు. అసీం మునీర్ పెట్టుబడి ఆఫ్ కోర్స్ ఆయన దగ్గర ఇంత డబ్బులు ఉండవు, ఈజ్ జస్ట్ జనరల్ ఇన్ ద పాకిస్తాన్ ఆర్మీ. తో ఎక్కడి నుంచి ఆయనకు వచ్చింది? ఆబ్వియస్లీ అక్కడ పాకిస్తాన్లో ఉన్న చాలా మటుకు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఉన్న డ్రగ్ ట్రేడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు. ఇది పెద్ద డ్రగ్ ట్రేడ్. ఇది మనకి వరల్డ్లో 2 ట్రయాంగిల్స్ ఉంది. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్, ఆఫ్ కోర్స్ పంజాబ్ వైపు వస్తుంది. నెక్స్ట్ అటు దట్ ఈస్ కంబోడియా, లాఓస్, థాయిలాండ్, ఒక మయన్మార్, ఒక ట్రయాంగిల్ అక్కడ ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళే డ్రగ్స్ అంతా ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది తాలిబాన్. మనం చూస్తున్న గొడవ, తాలిబాన్ మీద బాంబు వేస్తున్నారు, తాలిబాన్ వీళ్ళ మీద సూసైడ్ అటాక్లు చేస్తున్నారు, ఈజ్ బికాజ్ ఆఫ్ డ్రగ్స్. ఈ డ్రగ్ ట్రేడ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో చాలా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు వీళ్ళు డివైడ్ చేసుకుంటుండే ఆర్మీ వాళ్ళు. పాకిస్తాన్ ఆర్మీ పొలిటీషియన్స్కి ఏదో చిన్న చిల్లర ఇస్తుండే వాళ్ళు, కానీ ఆర్మీగా మెయిన్గా డివైడ్ చేసుకుంటారు. దీనికన్నా ముందు జియాల్ హక్ ఉన్న టైం నుంచి పర్వేజ్ ముషరఫ్ దాకా అండ్ డౌన్ టు ఇప్పుడున్న అసీం మునీర్. దాంతోపాటు ప్రధానమంత్రి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ లండన్లో ఒక పెద్ద మ్యాన్షన్ కొనుక్కుంటారు. ఇట్ బీన్ మిలియన్స్. అక్కడ కొనుక్కొని వీళ్ళ ఫ్యామిలీని అక్కడ షిఫ్ట్ చేస్తారు. పిల్లలు అక్కడే స్కూల్లో చదువుకుంటారు, కాలేజ్ చదువుకుంటారు, వాళ్ళు పాకిస్తాన్లో ఏం చదువుకోరు వాళ్ళు. ఇది ప్రతి అయూబ్ ఖాన్ నుంచి అసీం మునీర్ దాకా, అప్పుడున్న లియాఖత్ అలీ నుంచి ఇప్పుడున్న షబాజ్ షరీఫ్ దాకా ప్రధానమంత్రి అందరు చేస్తున్న పని. వీళ్ళందరికీ ఇంక్లూడింగ్ ఫరూక్ అబ్దుల్లా అండ్ ఒమర్ అబ్దుల్లా. ఆ టెండెన్సీ కాశ్మీర్లో కూడా ఉంది. మెహబూబా ముఫ్తీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా లండన్లో పెద్ద ఇల్లు ఉంది. ఒమర్ అబ్దుల్లా దీనికన్నా ముఖ్యమంత్రి అయ్యే ముందు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అంతా 6 నెలలు అక్కడ ఉంటారు సమ్మర్ టైంలో. సేమ్ విత్ ఫరూక్ అబ్దుల్లా. వీళ్ళంతా బిజినెస్ ఇదన్నమాట. సో ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో డెమోక్రాట్స్ ఏమంటున్నారంటే ఎలక్షన్ అయిపోగానే, ఇప్పుడు రాబోయే మిడ్ టర్మ్ పోల్స్ రాగానే వీ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ట్రంప్ ఏమంటున్నారంటే, నిన్న ఎయిర్ ఫోర్స్ 1 బోర్డు చేసే ముందు ఎయిర్ ఫోర్స్ 1 అది ఇంకో స్కాండల్. అది కొత్త ఎయిర్ ఫోర్స్ 1 ఖతార్ దగ్గర ఒక ప్లేన్ ఉండేది. ఆ ప్లేన్ ఖతార్ యూజ్ చేయట్లేదు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండేది అంతా. వాళ్ళు దాన్ని అమ్మడానికి చాలా ట్రై చేశారు, ఖతారీ గవర్నమెంట్ అమ్మలేకపోయారు. న్యూస్లో అది వచ్చింది ఈ ప్లేన్ ఉందని చెప్పి. సో ట్రంప్ అక్కడ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో ఇది పార్క్ చేస్తుంది ప్లేన్. సో ట్రంప్ అడిగారంటే ఏంటి ప్లేన్ అంటే, వాళ్ళు చెప్పారు ఇట్లా వీఆర్ ట్రైంగ్ టు సెల్ ఇట్, ఖతార్ ఎయిర్వేస్ కోసం కొన్నాం, వీఆర్ నాట్ ఏబుల్ టు సెల్ ఇట్, నాకు ఇచ్చేయండి అన్నారంట. ఓకే తీసుకోండి అని చెప్పారు వాళ్ళు. ఓకే ఇచ్చేయండి తీసుకోండి అంటే ఒక అమెరికన్ ప్రెసిడెంట్, మన దగ్గర కూడా ప్రధానమంత్రి గారు మోదీ గారు కానీ దానికన్నా ముందు మన్మోహన్ సింగ్ గారు కానీ అబ్రాడ్ వెళ్ళినప్పుడు వీళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు. అవార్డు ఇవ్వడం సపరేట్, గిఫ్ట్ సపరేట్. ఈ గిఫ్ట్స్ మీరు తీసుకెళ్ళకూడదు. మన దగ్గర ప్రతిభా పాటిల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆమె కొన్ని గిఫ్ట్స్ తీసుకెళ్ళిపోయింది ఆఫ్టర్ షీ డెమిటెడ్ ఆఫీస్. మీ ఆఫీస్ అంటే మీరు ప్రధానమంత్రిగా ప్రెసిడెంట్ కానీ మీ టర్మ్ అయిపోతే మీరు దీన్ని తీసుకెళ్ళకూడదు, అది ప్రధానమంత్రి ఆఫీస్లోనే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మ్యూజియం స్టార్ట్ చేశారు మోదీ గారు వచ్చిన తర్వాత, దాంతో ఆక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అంటే సమ్ థింగ్స్ ఆర్ లైక్, మీరు కూడా వెళ్తుంటారు ఫంక్షన్స్కి, మెమెంటో మీద మెమెంటో మీకు వస్తుంది, మోదీ గారికి పెద్ద మెమెంటో వస్తుంది. సో అన్నీ అక్కడ పెట్టుకోక్కర్లేదు కదా. సో సమ్ థింగ్స్ ఆక్షన్ చేసేస్తారు వాళ్ళు, అది రెగ్యులర్గా నడుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏంటంటే ఆయన ఎక్కడ వెళ్ళినా కానీ ఆయనకు మెయిన్ గిఫ్ట్ ఇది క్రిప్టో కరెన్సీ నుంచి వస్తుంది. రీసెంట్గా హవర్డ్ లుట్నిక్ వాళ్ళ కామర్స్ సెక్రటరీ ఆయన కజాకిస్తాన్కి వెళ్ళి ఒక మైనింగ్ డీల్ సైన్ చేశారు. కజాకిస్తాన్ దగ్గర ఎక్విప్మెంట్ లేదు మైనింగ్ చేయడానికి, యుఎస్ కంపెనీలు సప్లై చేస్తారు, వాళ్ళే మైనింగ్ కూడా చేస్తారని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ కంపెనీ ఎవరు ఆపరేట్ చేస్తారు? ప్రెసిడెంట్ ట్రంప్ కొడుకు అండ్ లిట్నిక్ కొడుకు. సో ఇప్పుడు కాంగ్రెస్లో, యుఎస్ కాంగ్రెస్లో మళ్ళీ పెద్ద గొడవ దీని మీద. ఏం జరుగుతుంది, ఎవరు ఈ
కాంట్రాక్ట్ సైన్ చేశారు. వై ఈజ్ ఇట్ దట్ ఓన్లీ దీస్ పీపుల్ విల్ డూ ద మైనింగ్ అని చెప్పి పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. అక్కడ అది అన్నీ నడుస్తున్నప్పుడు మన వార్ యాజ్ యూజువల్ బ్యాక్ బర్నర్లో వెళ్ళిపోయింది. నిన్న యుఎస్ టీమ్ స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్ ఖతారీస్తో మాట్లాడారు. ఇరాన్ అన్నారు వీళ్ళతో కలిసే ప్రసక్తే లేదు, ముందు వీళ్ళ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయనియండి ఎంఓయూలో, దాని తర్వాత మేము మాట్లాడతాం వాళ్ళు. ఇప్పుడైతే వీల్ నాట్ స్పీక్ టు దెమ్. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఇంత దూరం దానికి ఎందుకు వెళ్ళారో, ఫోన్ మీద అయిపోతుండేదంతా. ఇప్పుడు అంటున్నారు లోవర్ లెవెల్లో టెక్నికల్ టాక్స్ నడుస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కవిత గారు మీకు గుర్తుండే మనం ఎప్పుడు జేసీపీఓ గురించి మాట్లాడుతుంటాం. ఈ జేసీపీఓ డీల్ ప్రెసిడెంట్ ఒబామా టైంలో నెగోషియేట్ చేశారు, సంతకం పెట్టారు 2015లో. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మీరు డీల్ చూస్తే ఆయన దగ్గర ఉన్న ఆప్షన్స్ మీరు కూల్గా కూర్చొని అనలైజ్ చేస్తే ఇప్పుడున్న దాంట్లో జేసీపీఓ దగ్గర కూడా రారు వీళ్ళు. ఇరాన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ న్యూక్లియర్ వెపన్స్. ఇది ఫస్ట్ సెంటెన్స్ జేసీపీఓ డీల్లో ఉంది. ఓకే, ఇరాన్ విల్ నాట్ బై అంటే కొనరు బయట నుంచి. మీరు తయారు చేసుకోవచ్చు, ఇంకోటి కొనొచ్చు బయట. నార్త్ కొరియా ఉన్నాడు కదా పక్కన, దట్ వీ విల్ నాట్ బై. ఇది కండిషన్స్ ఉంది. కానీ ఇదే కండిషన్స్ జేసీపీఓలో ఉండే. అప్పుడు మీకు గుర్తుంటుంది మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ప్రెసిడెంట్ ఒబామా ఏం చేశారంటే ఒక $1.6 బిలియన్ ఆయన రిలీజ్ చేశారు ఇరాన్. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది మీకు బహుశా చెప్పుంటాను. షా ఆఫ్ ఇరాన్ స్టోరీ చెప్పాను నేను. ఎస్, ద సేమ్ స్టోరీ. షా ఆఫ్ ఇరాన్ ఇచ్చిన డబ్బులు అది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఖతర్ దగ్గర ఒక $6 బిలియన్ పడి ఉన్నాయి శాంక్షన్ అమౌంట్. ఇరాన్ ఏమంటున్నారు ముందు మాది రిలీజ్ చేయండి, తర్వాత మేము మాట్లాడతాం. యుఎస్ ఏమంటున్నారు, జేడీ వ్యాన్స్ అంటున్నారు ఇవాళ నిన్న ఒక వీడియో ఇంటర్వ్యూలో ఫాక్స్ న్యూస్తోని, ఎస్ వీ విల్ గివ్ దట్ మనీ, కానీ అది ఇరాన్కి ఇవ్వం, మేము కొంత ఎన్జిఓస్కి ఇస్తాం. ఇరాన్లో ఉన్న బయట ఉన్న కొన్ని ఎన్జిఓస్కి ఇస్తే వాళ్ళు ఇరానియన్స్ కోసం ఫుడ్ కొనుక్కుంటారు, అది ఇరానియన్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ప్రాబ్లం ఏంటి, ఇరానియన్ గవర్నమెంట్ దాన్ని అమ్ముకుంటారు, మళ్ళీ అదే డబ్బులు వాళ్ళకి వచ్చేస్తుంది, ఎక్కువ డబ్బులు అమ్ముకుంటారు. మీరు $1 తెచ్చుకుంటే వాళ్ళు $3 అమ్ముతారు ఇరానియన్ ప్రజలకి, ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. సో 6 బిలియన్ విల్ బికమ్ $18 బిలియన్. ఇది వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఇప్పుడు అది తెలిసినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ ప్యానిక్ అయ్యాడు నిన్న. ఎందుకంటే అన్నిటికీ ఎవ్రీబడి ఈస్ కంపేరింగ్ విత్ జేసీపీఓ. అదే టైంలో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో చాలా క్లియర్గా ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు దేర్ విల్ బి అ ఫ్రీ ఫ్లో ఆఫ్ షిప్స్. ఇరాన్ అంటున్నారు కాదు, మేము చెప్పింది మా వైపు నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఆ గొడవ నడుస్తుంది, క్లారిటీ లేదు దాంట్లో. ఎందుకంటే సేమ్ ప్రాబ్లం, ఈ డ్రాఫ్టింగ్ ఇష్యూ. ఈ ఎంఓ ఎవరు డ్రాఫ్ట్ చేశారో వాళ్ళు 1.5 pages ఉన్నాయి, ఎక్కువ కాదు. ఈ 14 పాయింట్లు మీరు 10-20 సార్లు చదివిన తర్వాతనే అక్కడ ఫుల్ స్టాప్ ఇక్కడ తీసేసి పెట్టాలని చేయలేదు వీళ్ళు. ఇప్పుడు ఖతార్ మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ ఉన్నారు కానీ ఖతార్ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. నిన్న ఎవరో అడిగారు, ఐ థింక్ ఇట్ వాజ్ అన్ సిఎన్ఎన్ ఓన్లీ, ఎందుకు ఖతార్ని తీసుకొచ్చారు ఇప్పుడు. సో ప్రెసిడెంట్ ట్రంప్ని అడిగినప్పుడు ఖతార్ ఈజ్ వెరీ పవర్ఫుల్ నేషన్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఇరాన్ అని చెప్పేసి. బేసిక్లీ జరిగిందంటే అంటే ఈ యుద్ధంలో ఒక 2-3 డీప్ ఫ్రాక్చర్స్ జరిగింది అక్కడ గల్ఫ్ జీసీసీ కంట్రీస్లో. సౌదీ అరేబియా యుఎస్తో మాట్లాడలేదు ఇప్పుడు. వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యుఎస్. ఇన్ఫాక్ట్ మీకు గుర్తుంటుంది ఎర్లీ బాంబింగ్ క్యాంపెయిన్ నడిచినప్పుడు సౌదీ అరేబియాలో ఉన్న బేస్ నుంచి సౌదీ కింగ్ ఏమన్నారు, యూ కెనాట్ టేక్ ద ప్లేన్స్ ఫ్రమ్ హియర్, మీరు ఇక్కడ నుంచి ఫ్లై చేయకూడదు. అది పెద్ద ఇష్యూ అయిపోయింది, మీకు గుర్తుంటుంది. ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు నేను ఆపేశాను బాంబింగ్, ఎందుకంటే సౌదీ అరేబియా ఆపేశారు, యూఏఈ ఆపారని. సౌదీ అరేబియా ఏమంటున్నారంటే మీరు మీ బేస్ మీద దాడి చేసినప్పుడు మా దేశంలో మిగతా చోట్ల కూడా మా రిఫైనరీ మీదకి వచ్చి ఈ బాంబులు పడుతున్నాయి, వీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ యూ, ఇరాన్తో మేము డైరెక్ట్ డీల్ చేసుకుంటాం. దానికోసం పాకిస్తానీ వాళ్ళు తెచ్చుకున్నారు. అప్పుడు యూఎస్ సజెస్ట్ చేశారు మీరు పాకిస్తాన్ తెచ్చుకోండి, సో దే హ్యావ్ డిఫెన్స్ అగ్రిమెంట్. అదే టైంలో మీరు ఖతర్ని చూస్తే ఖతర్ ఏమంటున్నారు, మేము మీతోని మాట్లాడుతున్నాం కదా, మమ్మల్ని అటాక్ చేయకూడదు కండిషన్. సో 6 నెలలు వస్తే రేపు 6 నెలలు ఇంకా పొడిగిస్తే మళ్ళీ 6 నెలలు 2 సంవత్సరాల దాకా ఏ అటాక్ మా మీద ఉంటుంది. పాపం కువైత్ అండ్ బహ్రెయిన్ చాలా చిన్న దేశాలు, వాళ్ళ మీద విపరీతంగా దాడి చేస్తున్నారు ఇరాన్. ఎప్పుడైనా అమెరికా కొడితే వాళ్ళ మీద దాడి ఇమ్మీడియట్. ఇప్పుడు ద డివిజన్స్ ఆర్ వెరీ క్లియర్. యుఏఈ ఏమో ఇజ్రాయెల్తో వెళ్ళిపోయారు, ఇక్కడ సౌదీ అరేబియా ఏమో మేము ఇండిపెండెంట్గా ఉండిపోతాం, మాకు ఎవరితో సంబంధం లేదు, పాకిస్తాన్తోనూ ఒక ఒప్పందం ఉన్నారు. అటువైపు
కువైత్ అండ్ బహ్రెయిన్ ఏం చేయలేకపోతున్నారు. ఈవెన్ దో బహ్రెయిన్లో అన్నిటికంటే క్రూషియల్ అయిన యుఎస్ 5th ఫ్లీట్ ఉంది అక్కడ, నేవీ వాళ్ళది. అది అక్కడ ఉంది, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అది. అక్కడే దాడి చేస్తున్నారు వీళ్ళు చాలా మటుకు. ఒమాన్ ఏమో అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితికి వచ్చేస్తారు. ఇరాన్తో వెళ్ళకపోతే ఇరాన్ విల్ డిక్టేట్ టర్మ్స్. ఈ యుద్ధంలో ఒక వన్ మెయిన్ లెసన్, వన్ మెయిన్ అడ్వాంటేజ్ ఇరాన్కి ఏంటంటే మిగతా గల్ఫ్ కంట్రీస్ కన్నా మేము చాలా పవర్ఫుల్ అని వాళ్ళు తెప్పించుకున్నారు చాలా క్లియర్గా. దే డిఫెండెడ్ దెమ్సెల్స్ వెల్. డ్రోన్స్ వాడుకున్నారు, మిసైల్స్ వాడుకున్నారు, ఇజ్రాయెల్ని కూడా వాడుకున్నారు వాళ్ళు. ఇజ్రాయెల్ బాంబింగ్ చేసినప్పుడు కూడా దే సఫర్డ్ ఎ లాట్, కానీ అప్పుడు కూడా వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చారు. ఇజ్రాయెల్ మీద దాడి చేశారు, ఇజ్రాయెల్ డిస్ట్రక్షన్ చేశారు. గల్ఫ్ దేశాలకు ఏం చూపిస్తున్నారంటే చూడండి, మీరు అబ్రహాం అకార్డ్ సైన్ చేసి ఉంటారు, కానీ మమ్మల్ని చూడండి, మేము వీఆర్ స్ట్రాంగ్ టుడే. సో ఒక కొత్త పవర్ సెంటర్ తయారవుతుంది గల్ఫ్లో, అండ్ దట్ ఈస్ ఇరాన్. దాన్ని అక్కడ ఉన్న 2 గ్రూప్స్ నడుమిట్లో ఇప్పుడు పెద్దగా గడవ నడుస్తుంది. వన్ ఇస్ ద పొలిటికల్ గ్రూప్ అండ్ వన్ ఇస్ ద IRGC గ్రూప్. ఇది అక్కడ ఉన్న పెద్ద స్టోరీ. దీన్ని కొంచెం ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు అదే ఇరాన్ చాలా క్లియర్గా ఇజ్రాయెల్కి చెప్తోంది మీ యజమాని మాట మీరు వినండి అని, అమెరికాకి చెప్తోంది మీ పెంపుడు శక్తుల్ని అదుపులో పెట్టుకోండి అనేది. చాలా స్ట్రాంగ్ వాయిస్ అంత రావడానికి, మొన్నటిదాకా ఈ డీల్ అవుతే బాగుండేది, సీజ్ ఫైర్ కంటిన్యూ అవ్వాలి అని చెప్పినటువంటి ఇరాన్ అంత స్ట్రాంగ్గా ఎందుకు మళ్ళీ బయటకు వస్తుంది అలా? ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ యుఎస్ని పట్టించుకోవట్లేదు, చాలా క్లియర్. యుఎస్ అన్నారు సౌత్ లెబనాన్ మీరు వెకేట్ చేయాలన్నారు. ఇజ్రాయెల్ సైడ్ నో వే. ఇన్ఫ్యాక్ట్ నిన్న నెటన్యాహు వాజ్ దేర్ ఇన్ సౌత్ లెబనాన్. వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ని కలిసి వాళ్ళ యొక్క క్రిటిసిజం ఏముండే అంటే ప్రెసిడెంట్ ఒబామా మీద అక్కడ పబ్లిక్లీ ఫస్ట్ టైం ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు, ఎస్పెషలీ సోల్జర్స్. వాళ్ళు అన్నారు మాకు కనిపిస్తుంది హెజ్బుల్లా వాడు ఒక హ్యాండ్ హెల్డ్ మిసైల్ తీసుకొని తిరుగుతున్నాడు అక్కడ, అది మా మీద కూడా కొట్టచ్చు, కానీ మా దగ్గర ఏం చెప్పారు, సీజ్ ఫైర్ ఉంది, మీరు ఫైర్ చేయకూడదు అన్నారు. డోంట్ అటాక్ అన్లెస్ యూఆర్ అటాక్డ్. అంటే వాడు అటాక్ చేసి మమ్మల్ని చంపేసిన తర్వాతనే మేము రియాక్ట్ కావాలని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది. ఇజ్రాయేలీ ప్రజలు అండ్ ఇజ్రాయేలీ ఆపోజిషన్ పార్టీస్ కూడా ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు గారు ఏమని అడిగారంటే మీరెందుకు ఇలా చేతులు కట్టేస్తున్నారు వెనుక, అండ్ దెన్ యూఆర్ ఆస్కింగ్ దమ్ టు ఫైట్. సో నిన్న చాలా క్లియర్గా చెప్పారు, యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎనీ పర్మిషన్ నా దగ్గర నుంచో డిఫెన్స్ మినిస్టర్ దగ్గర. మీకు యాజ్ ఆన్ గ్రౌండ్ మీరు కమాండర్, మీకు అనిపించింది దెర్ ఇస్ అ థ్రెట్, టేక్ యాక్షన్. ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చాలా స్మార్ట్గా ఒక ఒప్పందం చేశారు, మనం మాట్లాడాం దాని గురించి, విత్ లెబనన్. హెజ్బుల్లాతో కాదు, లెబనన్తో ఒక ఒప్పందం చేశారు. వాట్ డస్ దట్ అగ్రిమెంట్ సే? లెబనన్ సౌత్ లెబనన్లో ఉన్న కొన్ని చోట్లలో లెబనీస్ ఆర్మీ టేక్ ఓవర్ చేసుకుంటారు ఇజ్రాయెల్ దగ్గర నుంచి. వాళ్ళ టెరిటరీ కాదు అది. టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడున్న హెజ్బుల్లా కానీ బేరూట్లో ఉన్న హెజ్బుల్లాని డిసామ్ చేస్తారు. అది ఇంపాసిబుల్. మనం గాజాలో చూసాం, గాజాలో కూడా ప్రెసిడెంట్ ట్రంప్ చాలా పెద్ద స్టైల్లో నేను అక్కడ మెడిటరేనియన్ రిసార్ట్ కట్టబోతున్నాను, ఏంది అది బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి ఒకటి తయారు చేసి అది ఎక్కడ పోయిందో తెలియదు ఎవరికి. ఇప్పుడు ఏం కాలేదు గాజాలో అగైన్ పాలెస్టీనియన్ అథారిటీ అక్కడ ఉన్న హమాస్ టెర్రరిస్ట్ని డిసామ్ చేయాలంటే, అంటే వాళ్ళ ఆయుధాలు తీసుకోవాలంటే వాళ్ళని సరెండర్ చేయాలంటే జరగదు. అక్కడ కూడా ఇక్కడ కూడా జరగదు. ఇన్ఫ్యాక్ట్ హెజ్బుల్లా ఓపెన్ థ్రెట్ ఇచ్చారు లెబనీస్ ఆర్మీకే. లెబనీస్ ఆర్మీ అంటే చాలా వీక్, మీరు మా దగ్గర అట్లాంటి ఏమైనా ట్రై చేస్తే మీ సంగతి అంతే అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. డోంట్ ఎవర్ ట్రై దట్ విత్ అస్, మేము నడిపిస్తున్నాం ఈ దేశం అని చెప్పి. ఇప్పుడు లెబనీస్ ప్రెసిడెంట్ ఆయన చాలా పెద్ద స్పీచ్ ఇచ్చింది దీనికన్నా ముందు, ఇలా వాషింగ్టన్కి వెళ్ళినప్పుడు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం. నౌ హీ హెస్ టు వాక్ ద టాక్. ఆయన చేయలేరు. చాలా ఇజ్రాయెల్ చాలా స్మార్ట్గా యూఎస్కి ఏం చూపించారంటే చూడండి, మీరే చెప్పారు కదా సిరియా చూసుకుంటారు హెజ్బుల్లాని, సిరియన్ ప్రెసిడెంట్ దగ్గర చెప్పారు, ఇది ఫార్మర్ ఐసిస్ టెర్రరిస్ట్ అని. ఆయన చెప్పాడు నేను దీనికి వెళ్ళను, మేము దోస్తులు ఇద్దరు, మేము వీఆర్ బ్రదర్స్. చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇవాళ పొద్దున సిరియాలో దెర్ ఇస్ అ న్యూ పొలిటికల్ చేంజ్ హ్యాపెనింగ్. ఇవాళ పొద్దున దాని డీటెయిల్స్ నేను తయారవుతున్నప్పుడు విన్నాను అది వీడియో, కానీ ఐ కుడెంట్ గ్రాస్ప్ ఇట్. ఏదో పెద్ద మార్పు వస్తుంది సిరియాలో కూడా. అదే టైంలో లెబనీస్ గవర్నమెంట్ కూడా చాలా వీక్ అయిపోతారు ఇప్పుడు. ఎందుకంటే ఓపెన్గా హెజ్బుల్లా థ్రెటన్ చేశారు, మా మీద మీరు ఆయుధాలు గుంజుకోవడానికి ట్రై చేస్తే వీ విల్ క్రియేట్ ఎ సివిల్ వార్ ఇన్ లెబనాన్. వాళ్ళు చేయొచ్చు, ఎందుకంటే షియా వాళ్ళు, దే ఆర్ షియాస్ అండ్ వాళ్ళ పాపులేషన్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఐ థింక్ అరౌండ్ 18-20% మంది వాళ్ళు అక్కడ. వాళ్ళు కావాలంటే పెద్ద గొడవ చేయొచ్చు అక్కడ, ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉంది. వాళ్ళ దగ్గర 16 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో, లెబనీస్ పార్లమెంట్లో. సో వీళ్ళకి ఒక మిలిటరీ వింగ్ ఉంది,
పొలిటికల్ వింగ్ ఉందన్నమాట. సో అక్కడ నడుస్తుంది. సో ఇజ్రాయెల్ ఈజ్ ఇన్ సేఫ్ పొజిషన్. ఇజ్రాయెల్ కానీ ఒక మేజర్ మార్పు తీసుకొస్తున్నారు కవిత గారు. బెంజమిన్ నెటన్యాహు అనౌన్స్ చేశారు, యుఎస్ ఎప్పుడు చూస్తే ఇజ్రాయెల్ థ్రెటన్ ఏం చేస్తారంటే మీ ఆయుధాలు మేము ఆపేస్తాం, మీకు రాకుండా చేస్తాం. ఒకటి వీళ్ళు అంటున్నారు వీ గివింగ్ యూ డొనేషన్ $3.2 బిలియన్ లాస్ట్ ఇయర్, ఆయుధాలు ఇచ్చాం మేము, అది మొత్తం ఆపేస్తాం. ఇజ్రాయెల్ అన్నారు, ఇప్పుడు అంటున్నారు ఓకే నో ప్రాబ్లం, టేక్ యూర్ టైం. ఒక 10 సంవత్సరాల్లో నెటన్యాహు ఒక టార్గెట్ పెట్టారు, దట్ యుఎస్ నుంచి $1 ఆయుధం కూడా మేము కొనాం. సో ఆయన దగ్గర అడిగారు విచ్ విల్ బి ద కంట్రీ వేర్ యూ విల్ గో టు, ఈ సెడ్ ఇండియా. సో మన దగ్గర ఇండియాతోని పెద్ద ఇజ్రాయలీ డీల్స్ రాబోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి కావాల్సిన చాలా ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళకి మిసైల్స్ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర యాంటీ ట్యాంక్ ఉండొచ్చు, అది కాకుండా కలాష్నికోవ్ లాంటి రైఫిల్స్ ఉండొచ్చు, మనం ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో తయారు చేస్తున్నాం. ఇట్లాంటి చాలా మటుకు ఆయుధాలు నౌ జాయింట్ ఇజ్రాయెల్, ఆల్రెడీ మన దగ్గర 3 వెంచర్స్ ఉన్నాయి ఇండియాలో, దాంట్లో ఒకటి హైదరాబాద్లోనే ఉంది. సో ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక కొత్త ఒక స్ట్రాటజీ మార్చేస్తున్నారు, దట్ వీ విల్ డీల్ విత్ ఇండియా నాట్ విత్ యుఎస్. సో యుఎస్ ఇప్పుడు భయపడుతున్నారు, ఎందుకంటే యుఎస్లో ఉన్న కంపెనీలు మెక్డొనాల్డ్ డగ్లస్ కానీ మిగతా రేథాన్ లాంటి కంపెనీస్, దే ఆర్ డిఫెన్స్ కాంట్రాక్టర్స్. వాళ్ళ పనిది, వాళ్ళ డబ్బులు బిలియన్స్లో వాళ్ళకి రెవెన్యూ వస్తుంది ఇజ్రాయెల్ నుంచి, యుఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇప్పుడు అది మొత్తం ఆగిపోతుంది. అండ్ సౌదీ అరేబియా అండ్ అదర్ కంట్రీస్ ఫ్రమ్ గల్ఫ్, వీళ్ళందరూ ఆపేస్తే దెన్ యుఎస్ డిఫెన్స్ ఇండస్ట్రీ పడిపోతుంది. ఈ యుఎస్ డిఫెన్స్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ట్రంప్ కానీ ఏ ప్రెసిడెంట్ అయినా కానీ వాళ్ళ క్యాంపెయిన్కి బిలియన్స్ ఇస్తారు, డబ్బులు నీళ్ళలా ఖర్చు పెడతారు వాళ్ళు అంతా. ఇప్పుడు అదంతా ఆగిపోతుంది. ఇది వాళ్ళకి అన్నిటికంటే పెద్ద భయం అనమాట. సో దిస్ ఈజ్ వేర్ నెటన్యాహు, ఇప్పుడు మీరు చూస్తే 2 వారాల ముందు నెటన్యాహు వాజ్ ఇన్ అ వెరీ వీక్ పొజిషన్. ఆయనకు ఒక ఎలక్షన్ ఉంది ఇప్పుడు ఇంకా 2 నెలల్లో. నౌ హీస్ బికమ్ స్ట్రాంగ్ బికాస్ ఐ విల్ నాట్ విత్డ్రా ఫ్రమ్ లెబనాన్. ఇరాన్ దగ్గర చెప్పారు మీ జాగ్రఫీ అక్కడ, మీరు ఇక్కడేం చేస్తున్నారు, మీకు దీంతో సంబంధమే లేదు, యూ హ్యావ్ నో రైట్, దెర్ ఇస్ అ గవర్నమెంట్ దెర్ ఇస్ అ లెబనీస్ గవర్నమెంట్, వాళ్ళు చూసుకుంటారు, మీరు దీంట్లో డోంట్ గెట్ ఇన్ టు ఫైనాన్సింగ్ దీస్ ఫెలోస్. మీరు చూస్తే లాస్ట్ వీక్ ఒక పెద్ద టనల్ వాళ్ళకి కనిపించింది, మీరు వీడియో చూసుంటారు, హ్యూజ్ టనల్ నెట్వర్క్, దాంట్లో టాప్ పోర్షన్లో షాప్స్ ఉంది, ఇల్లు ఉంది, దాని నడిమిట్లో ఒక సైడ్ నుంచి టనల్ స్టార్ట్ అవుతుంది. సో దానికోసం ఇజ్రాయెల్ చాలా క్లియర్గా అటాక్ చేస్తున్నప్పుడు సౌత్ లెబనాన్లో ఈ ఇంటి మీద దాడి చేస్తున్నారు. వాళ్ళు తెలిసిపోయింది దిస్ ప్లేస్ హ్యాస్ గాట్ టనల్స్ అండ్ వీ షుడ్ అటాక్ అని చెప్పేసి, అది ఇప్పుడు నడుస్తాను. సో ఫినిష్ ద జాబ్ అనేటువంటి మాట అక్కడ డొనాల్డ్ ట్రంప్ యూజ్ చేశాడు అని, బట్ హోప్స్ అన్నీ కూడా ఖతార్ దోహాలో అయ్యేటువంటి చర్చల మీద ఉన్నాయి అనేది. ఫినిష్ ద జాబ్ అన్న తర్వాత మళ్ళీ యూటర్న్ ఎందుకు తీసుకున్నారు, ఎందుకు మళ్ళీ ఖతార్ వైపు చూస్తున్నారు, ఆ శాంతి చర్చలు అవుతాయి, మళ్ళీ డీల్ సీజ్ ఫైర్ వీటన్నిటి కోసం ఎందుకు చూస్తున్నారు? ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనేది ట్రంప్ దగ్గర నుంచి వస్తుంది అన్నట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ అయితే పబ్లిష్ చేసింది. ఇన్ఫాక్ట్ వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంకో స్టోరీ ఇచ్చారు దీనికి ఎందుకు ఇదంతా అవుతుంది అనేది. ఒకటి, ప్రెసిడెంట్ ట్రంప్కి డొమెస్టిక్లీ చాలా పెద్ద ప్రెషర్ ఉంది ఆయన మీద. మనం దీని ముందు లుట్నిక్ వాళ్ళ కొడుకు అని ప్రెసిడెంట్ ట్రంప్ కొడుకున్నాడు, ఒక కజాకిస్తాన్ మైన్ డీల్ గురించి మాట్లాడాం. అది కాదు కవిత గారు, ఇంకా చాలా కరప్షన్ ఉంది. యుఎస్ ప్రెసిడెంట్కి మన ప్రెసిడెంట్ లాగానే పార్డన్ చేయడానికి ఒక అథారిటీ ఉంది. మన దగ్గర కూడా చూసుంటారు మీరు, దసరా టైంలో కొంతమంది విడుదల చేస్తారు. ఓకే, అక్కడ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎక్కువ, అక్కడ మర్డర్ అండ్ రేప్ కాదు, పక్కన పెట్టేస్తాం, ఫైనాన్షియల్ క్రైమ్స్ చాలా మంది ఇన్వాల్వ్ ఉంటారు. వాళ్ళని శిక్షించి జైలు పంపించారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కొత్త రేట్ ఎంత అంటే $2 మిలియన్ ఇస్తే ఆయన పార్డన్ చేసేస్తాం. నాకు $2 మిలియన్ ఇవ్వాలి మీరు, అది డైరెక్ట్ ఆయన తీసుకోవడం, నా క్యాంపెయిన్ డబ్బులకి $2 మిలియన్ పెట్టండి, ఓపెన్గా నడుస్తుంది. ఆల్రెడీ ఒక 20-30 మందిని దీనికన్నా ముందు ఆయన రాగానే పార్డన్ చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ వేర్ దే ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యాపిటల్ మీద అటాక్ జరిగింది చూడండి లాస్ట్ టైం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత, వాళ్ళు పోలీసుల మీద అటాక్ చేసిన వాళ్ళు. ఇప్పుడు $2 మిలియన్ ఇవ్వాలన్న కొత్త రేట్ అనమాట. ఇది కాకుండా ఈయన స్టాక్ మార్కెట్లో డీల్ చేసేటప్పుడు యూజువల్లీ యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినా కానీ వాళ్ళకు ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళది ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంటుంది, అందరికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే దానికి ఒక ట్రస్ట్కి ఇచ్చేస్తారు అండ్ ఒక ఫైర్ వాల్ పెడతారు, మేము మీకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వము, మీరు మెయింటైన్ చేసుకోండి, డబ్బులు మంచిగా సంపాదించుకోండి, నా డబ్బులు అది వేస్ట్ చేయకండి. ఇప్పుడు ఈ $2 బిలియన్ మనం మాట్లాడినప్పుడు దట్ ఈస్ వాట్ హీ మేడ్ టోటలీ వాజ్ అరౌండ్ $5 to $26 మిలియన్. అన్నీ కలుపుకుంటే ఇట్ ఇస్ అబౌట్ $2 బిలియన్ సంపాదించారు ప్రెసిడెంట్ ట్రంప్ లాస్ట్ 1.5 yearsలో.
దీంట్లో 327 పర్చేసెస్ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు కొనండి, మీరు అమ్మండి అని చెప్పేసి. ఈ లిబరేషన్ డే టారిఫ్ తీసుకొచ్చి దాన్ని తగ్గించినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ షేర్ కంపెనీ వాళ్ళు 327 పర్చేసెస్ చేశారు ఆ రోజు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారు, నాకేం తెలియదు, ట్రస్ట్ వాళ్ళు నడిపిస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారు, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్వాల్వ్ డే టు డే. వాళ్ళ కొడుకున్నాడు కంపెనీలో. ఇప్పుడు చెప్పండి, ఇదే కొడుకు, ఇదే సన్నిన్లా వీళ్ళందరూ ప్రెసిడెంట్ ట్రంప్తోనే తిరుగుతారు, వాళ్ళ వైట్ హౌస్లోనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవడం ఏమిటి? ఈజీగా తెలిసి ఉంటుంది. ఇవి రేపు అనౌన్స్మెంట్ రాబోతుంది, పెద్ద అనౌన్స్మెంట్ వస్తుంది టారిఫ్స్ గురించి అని. ఇమ్మీడియట్ కొనేస్తాం. మీకు గుర్తుంటుంది ఆయిల్ ట్రేడ్స్ కూడా. ఈ ఇరాన్ వార్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు ఒక అనౌన్స్మెంట్ సాటర్డే రోజు చేస్తారు, దట్ నేను టారిఫ్ పెట్టబోతున్నానని. ఎందుకంటే స్టాక్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది, ఫ్రైడే రాత్రి చెప్తారు. ప్యాటర్న్ ఉంది ఆయనకి. అండ్ ఎగ్జాక్ట్లీ మండే మార్నింగ్ నేను అది విత్డ్రా చేస్తున్నాను, ఏం అటాక్ ఏమి ఉండదు, మేము మాట్లాడబోతున్నాం అని చెప్పి. ఇమ్మీడియట్ ఆయిల్ ప్రైసెస్ డిప్ అవుతుంది, స్టాక్ మార్కెట్ అప్ అవుతుంది. ఎవరో దీనికన్నా ముందు 3 సార్లు అరౌండ్ 500 ట్రేడ్స్ ఆయిల్లో ఒక 50 నుంచి 60 బిలియన్ డాలర్లు సంపాదించారు యూఎస్లో. ఇన్సైడర్ ట్రేడింగ్ అని. ఇట్స్ ఇన్సైడర్ ట్రేడింగ్. ఆబ్వియస్లీ మన దగ్గర చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం ఇక్కడ. ఇన్సైడ్ అంటే మీరు ఒక కంపెనీ ఎండీగా ఉండి మీకు తెలుసు కంపెనీలో ఏం నడుస్తుందని, మీ షేర్ అమ్మేటప్పుడు ఏదో ఫైనాన్షియల్ రిజల్ట్స్ బాగా రాలేదని చెప్పి మీరు షేర్లు అమ్మేస్తే ఈజీగా సెబీ పట్టుకుంటారు మిమ్మల్ని. మీరొక్కరే కాదు, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే, కంపెనీలో డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే అమ్ముకుంటే దెర్ ఇస్ అ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు వాళ్ళు. ఓకే, నాయిస్ చేయకూడదు రిజల్ట్ వచ్చేదాకా. ఆ టైంలో ఏదైనా బయింగ్ సెల్లింగ్ జరిగింది అనుకోండి, దే విల్ బి కాట్. ఇక్కడ అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు, అక్కడ ట్రెజరీ సెక్రటరీ కానీ, ఫెడెక్స్ బాస్ కానీ, ఫెడ్ బాస్ కానీ అందరిని తీసేస్తున్నారు, ఆయన మనుషులు పెట్టుకుంటున్నారు. కానీ మొన్న సుప్రీంకోర్టు 3 జడ్జిమెంట్స్, ఒకటి బర్త్ రైట్ గురించి ఒక జడ్జిమెంట్ వచ్చింది, అది ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా పెద్ద దెబ్బ. ఇట్లాంటి ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన అపాయింట్ చేసిన జడ్జెస్ ఆయన వ్యతిరేకంగా ఇప్పుడు జడ్జిమెంట్స్ ఇస్తున్నారు. యూఎస్లో జడ్జెస్ని పొలిటీషియన్స్ అపాయింట్ చేస్తారు, మన దేశంలాగా. మన కొలీజియం ఉంది మన దగ్గర. అక్కడ ఆలోచించండి, మోదీ గారిని జడ్జి పెట్టచ్చు అక్కడ యూఎస్లో ఉంటే. అండ్ క్లింటన్ ఉన్నప్పుడు ఆయన జడ్జెస్ పెట్టచ్చు సుప్రీంకోర్టులో, వాళ్ళ ఫెడరల్ కోర్ట్స్లో. అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు వస్తారో వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళ మనుషులు పెట్టు, వాళ్ళు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకంగా జడ్జ్మెంట్స్ ఇస్తున్నారు. అండ్ దాట్ ఈస్ సంథింగ్ దట్ హీ కాంట్ స్టాండ్ అనమాట. మనం చూసాం దీనికన్నా ముందు కూడా టారిఫ్ గురించి, దట్ ఇస్ అ మేజర్ జడ్జ్మెంట్ అది ఒకటి. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మీరు ఈ $2 బిలియన్ సంపాదించారని చెప్పాను చూడండి క్రిప్టో కరెన్సీ డీల్స్లో. ఆయన కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు, మీరు బిలీవ్ చేయరు. ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ కంపెనీ $2 బిలియన్ సంపాదిస్తే వీళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ $2 బిలియన్ కోల్పోయారు. హౌ? దే హ్యావ్ లాస్ట్ $2 బిలియన్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ గెయిన్ $2 బిలియన్. ఇప్పుడు ఆయన ఏమంటారు, నాకేం తెలియదు, అదంతా ఎవరో చూసుకుంటున్నారు. సో ఇదంతా చాలా షేడీగా నడుస్తుంది. మనం ఇన్వెస్టిగేట్ చేయాలని డిమాండ్ చేయాల్సింది ఒకటి, అసీం మునీర్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ నడిమిట్లో ఉన్న రిలేషన్షిప్ ఏంటి. ఎందుకంటే ఈయన ఇంకా 2 years తర్వాత వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఇప్పుడు ఈ మిడ్ టర్మ్ పోల్స్లో డెమోక్రాట్స్కి మెజారిటీ వస్తే వాళ్ళ ఫ్లోర్ లీడర్ వాళ్ళు అంటున్నారు దట్ మేము వచ్చేస్తే డిసెంబర్లో ఎలక్షన్ అయిపోతుంది, జనవరి ఫిబ్రవరి దాకా కాన్స్టిట్యూట్ చేస్తారు సెనెట్ అండ్ కాంగ్రెస్, అప్పుడు మేము ప్రెసిడెంట్ ట్రంప్ని సమన్ చేస్తాం, సబ్పోయినా ఇష్యూ చేస్తాం, వాళ్ళ ఫ్యామిలీని పిలిపిస్తాం, మీరు ఏం చేశారు చెప్పండి అని. అప్పుడు అసీం మునీర్ స్టోరీ బయటకు వస్తుంది. ఎట్లా ఇన్వెస్ట్ చేశారు పాకిస్తాన్, ఎవరు ఇన్వెస్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి, క్విట్ ప్రోకో ఉందా దాంట్లో అని చెప్పేసి. సో ఇదొకటి, ట్రంప్ దట్ ఈస్ ఓవర్. ఇంకోటి ద మెయిన్ థింగ్ ఇస్ ఇజ్రాయెల్ అండ్ ఎర్దోగాన్, ఇదొక పెద్ద ప్రాబ్లం. సౌదీ అండ్ యుఎస్ స్ప్లిట్ మాట్లాడినప్పుడు ఎర్దోగాన్ దీనికన్నా ముందు ఇట్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ ఇజ్రాయెల్, బై ద వే ఫస్ట్ ఇస్లామిక్ కంట్రీ. ఆలోచించండి, అంత క్లోజ్ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా క్లియర్గా తెలిసిపోయింది ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత దట్ ఎర్దోగాన్ ఒక మిసైల్ సప్లయర్గా మారిపోయాడని చెప్పి. వీళ్ళకి డౌట్ ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్న చాలా మటుకు మిసైల్స్ సప్లై చేసింది టర్కీ అని. సో టర్కీని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నాం. సో టర్కీ ఏం చేశారు, వాళ్ళ ఫైనాన్షియల్ అండ్ చాలా మటుకు మిలిటరీ అరేంజ్మెంట్ ఉండే ఇజ్రాయెల్తో, అది క్లోజ్ చేసేసారు. నౌ ఇజ్రాయెల్ హెస్ డిక్లేర్డ్ ఇదంతా అయిన తర్వాత మేము చూసుకుంటాం నిన్ను, యు ఆర్ నెక్స్ట్ ఇన్ లైన్, యు ఆర్ ద నెక్స్ట్ ఇరాన్ అని చెప్పారంట. సో లెబనాన్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు టర్కీ మీద పడతారు. అండ్ దాట్ విల్ బి వెరీ డేంజరస్ ఎర్దోగాన్కి.
బికాజ్ ఎర్దోగాన్ ఎప్పటి నుంచి ఎర్దోగాన్ అని కాదు, టర్కీ ఏ ప్రెసిడెంట్ అయినా కానీ వాళ్ళ ఫస్ట్ యాటిట్యూడ్ ఏంటంటే మేము క్యాలిఫేట్, వీఆర్ ద ఒరిజినల్ క్యాలిఫేట్. ఇప్పుడు మేము క్యాలిఫేట్ మళ్ళీ అంటే ఇస్లామిక్ వరల్డ్ని లీడ్ చేయడానికి టర్కీ ముందు ఉంటుంది, సౌదీ అరేబియా కాదు. సౌదీ అరేబియా ఏమంటారు ఇప్పుడు, వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద టూ ఆఫ్ ద హోలియెస్ట్ ష్రైన్స్ ఆఫ్ ఇస్లాం, మెక్కా అండ్ మదీనా. సో మేము ఇస్లాం లీడ్ చేస్తాం, మీరు కాదు. ఇప్పుడు టర్కీ అంటున్నారు కాదు, మేము లీడ్ చేస్తాం. అది కాకుండా టర్కీ ఇప్పుడు ఇరాన్లో జరిగిన గొడవలో యాక్చువల్లీ రెజిమ్ చేంజ్ జరిగిపోతుండే. ఈ కర్డ్స్కి ఆయుధాలు ఇవ్వడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేశారు ఆల్రెడీ ఇరాకీ కర్డ్స్కి. నిన్న ఒక ఘర్షణ జరిగి కొంతమంది చనిపోయారు ఇరాకీ కర్డ్స్, ఇరాన్తో కొట్టుకున్నారు వాళ్ళు, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్. వీళ్ళ ప్లాన్ ఏముండంటే ఆల్మోస్ట్ 1,00,000 మంది కర్డ్ రెబెల్స్ ఇరాన్లో దూరిపోతారు, ఆయుధాలు ఇజ్రాయెల్ సప్లై చేస్తారు, గవర్నమెంట్ పడిపోతుంది. కానీ ఆ న్యూస్ ఇరాన్కి లీక్ చేసింది టర్కీ. మొత్తం అది ఆపరేషన్ కాల్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. సో ఇజ్రాయెల్కి ఇప్పుడు చాలా కోపం ఉంది దట్ టర్కీ చేసిన పని ఇది. ఇప్పుడు కూడా కర్డ్, ఎందుకంటే టర్కీకి ఒక ప్రాబ్లం ఉంది కర్డ్స్తోని. వాళ్ళకి భయం అంటే ఏదో ఒక రోజు కర్డ్స్ మమ్మల్ని కూడా ఓవర్టేక్ చేసుకుని మా దేశం కూడా పట్టుకుంటారు వాళ్ళని చెప్పేసి. సో టర్కీ ఎర్దోగాన్ ఈజ్ నౌ ఇన్ ద క్రాస్ హెయిర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్తున్నారు ఇప్పుడు. అది కాకుండా ఫ్రోజన్ ఫండ్స్ $6 billion నేను చెప్పాను చూడండి. ఇది కాకుండా దీనికన్నా ముందు కొత్తగా ఇప్పుడు స్టోరీ బయటకే వచ్చిందంటే, దీనికన్నా ముందు కొన్ని సంవత్సరాల ముందు, బహుశా అప్పుడు ద ప్రీవియస్ ప్రెసిడెంట్ వాజ్ దేర్ బైడెన్, సౌత్ కొరియా $6 billion ఖతార్కి ఇచ్చారంట. ఖతార్ ఆ డబ్బులు ఇరాన్కి ఇచ్చారు. అదెందుకంటే అమెరికన్ సిటిజన్స్ కొంతమంది ఇరాన్ కిడ్నాప్ చేసుకున్నారు. కిడ్నాప్ చేసిన ర్యాన్సమ్ అమౌంట్ అంట. అంటే ఎవరు సౌత్ కొరియా ఇన్వాల్వ్డే కాదు దీంట్లో. బట్ వై డిడ్ సౌత్ కొరియా పే ఖతార్, వై డిడ్ ఖతార్ పే ఇరాన్? ఈ సౌత్ కొరియా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అది కూడా బహుశా యుఎస్ గవర్నమెంట్ ఇచ్చుంటారు. అన్నిటికీ ఇప్పుడు లింక్స్ వస్తున్నాయి. సో ప్రెసిడెంట్ అనేది మీరు అడిగిన ప్రశ్న అదే కదా కవిత గారు, ఎందుకు మళ్ళీ యుద్ధం గురించి అంటున్నారు అనేది. బికాస్ డొమెస్టిక్లీ ఫస్ట్ వాజ్ ఎప్స్టీన్ ఫైల్స్ ఆయనకి. ఇప్పుడు ఈ స్కాండల్స్ అంతా బయటకు వస్తున్నాడు, మళ్ళీ దీని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయాలంటే ఇంకొక చిన్న యుద్ధం ఇరాన్తో పెట్టుకుందాం మనం అని చెప్పేసి. అదే బహుశా ప్రెసిడెంట్ ట్రంప్ స్ట్రాటజీ అని చెప్పి అమెరికాలో ఉన్న పొలిటికల్ కామెంటేటర్స్ కూడా ఛానల్స్లో చెప్తున్నారు ఇవాళ. సో సూన్ ఈ మధ్య కాలంలో ఇదైతే క్లోజ్ అయ్యి ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ కనిపిస్తుంది. ఫుల్ ఫ్లెజ్ వార్ వెళ్ళలేరు ఆయన. అమెరికన్ కాంగ్రెస్లో వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం యూ కెనాట్ గో ఫర్ ఎ ఫుల్ పవర్. ఆయన ఏం చేస్తారు, రేపు మళ్ళీ ఏదో షిప్ని తీసుకొస్తారు, ఆ షిప్ మీద దాడి చేస్తారు ఇరాన్. అండ్ స్పెషల్లీ దట్ విల్ బి అన్ అమెరికన్ మిలిటరీ షిప్. అమెరికన్ మిలిటరీ షిప్ని తీసుకొని స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ లోపల నుంచి చిన్న జర్నీ చేసుకున్నప్పుడు ఇరాన్ అటాక్ చేస్తారు. దెన్ అమెరికాకు ప్రెసిడెంట్ కెన్ ఆథరైజ్ ఫుల్ ఫ్లెజ్ అటాక్ ఆన్ ఇరాన్. అదే బహుశా జరగవచ్చు. ఎందుకంటే ఈ చర్చలు ఎక్కడ పో. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే ఇది చర్చ ఫినిష్ అయిందంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యురేనియం. అందరూ కంపేర్ చేయబోతున్నది ఇది జేసీపీ కానీ బెటరా ఆర్ దిస్ ఇస్ వర్స్ ఆఫ్ దెన్ జేసీపీ. దాంట్లోనే ఆయన పొలిటికల్ ఫ్యూచర్ మొత్తం ఉండిపోతుంది. డెఫినెట్గా దిస్ ఇస్ వర్స్ దెన్ జేసీపీ. అప్పుడు ఆయన ఒబామాని తిట్టారు, ఆ ఒప్పందం మొత్తం చింపి పడేశారు పక్కన. అండ్ దెన్ ఈ క్రిటిసైజ్డ్ ఒబామా. ఓకే, ఈ గార్డెమ్ ఎస్ఓబి ఇదంతా చేశాడు. సో అదంతా ఇప్పుడు తిరిగి వస్తుంది కర్మ. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్కి అదే పెద్ద భయం. సో బోత్ హ్యావ్ గాట్ అ వెరీ సిగ్నిఫికెంట్ మూవ్ అనమాట. ఇజ్రాయెల్లో చాలా మటుకు ఒక ఎమోషనల్ ట్రామా నడుస్తుంది. 1000 రోజుల తర్వాత హ్యావ్ వి గాట్ సెక్యూరిటీ ఆర్ నాట్. అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఇట్స్ కాల్డ్ హాస్టేజెస్ స్క్వేర్ అని చెప్పి. హాస్టేజెస్ ఉన్నప్పుడు డైలీ అక్కడ ప్రొటెస్ట్ చేస్తుండే. ఇప్పుడు హాస్టేజెస్ని అందరిని తీసుకొచ్చేసారు, సమ్ లివింగ్ సమ్ డెడ్. గాజా నుంచి రిటర్న్ చేశారు కదా, ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. కానీ ఆ హాస్టేజ్ స్క్వేర్ ఇప్పుడు కూడా ఉంది. అక్కడ నిన్న ఒక డెమాన్స్ట్రేషన్ జరిగింది, ఐ వాజ్ వాచింగ్ ఇట్ ఆన్ టీవీ. దాంట్లో చాలా క్లియర్గా చెప్తున్నా ఒక ఎంక్వైరీ కావాలి దీని మీద. ఎందుకంటే అప్పుడే నెతన్యాహు ప్రామిస్ చేశారు ఆయన. కానీ అప్పుడేమన్నారంటే యుద్ధం కానివ్వండి, వన్స్ ఇస్ వార్ ఈజ్ ఓవర్ విత్ గాజాలో వీ విల్ డూ ఎన్ ఎంక్వైరీ, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది. ఇట్ వాజ్ అ మేజర్ ల్యాబ్, సెక్యూరిటీ ల్యాబ్స్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవచ్చు, హమాస్ టెర్రరిస్ట్ ఇజ్రాయెల్లో దూరారంటే వీ కెన్ స్టిల్ మేక్ అ సెన్స్ ఆఫ్ ఇట్. మీకు ఇంత సాలిడ్ ఫెన్సింగ్ ఉన్నప్పుడు, అంటే వాల్ కట్టారు వాళ్ళు ఇజ్రాయెల్, అప్పుడు కూడా వీళ్ళు క్రాస్ చేశారు దాన్ని. అది కాకుండా సివిలియన్స్ వచ్చారు అక్కడి నుంచి, మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్ వేసుకొని కొంతమంది క్రాస్ చేశారు గాజా లోపలికి, అబౌవ్ ద ఫెన్స్ అన్నమాట. ఇదంతా మనం చూసాము, ఏదో ఆ రోజు October 7th జరిగింది. చాలా మటుకు లోపాలు జరిగింది. ఇజ్రాయెల్లో ప్రాబ్లం ఏంటంటే కవిత గారు, వీళ్ళకి షబాత్ అని ఉంటుంది, వీకెండ్. ఈ షబాత్ రోజు వీళ్ళు ఏం చేయరు,
ఆ 2 రోజులు సాటర్డే సండే యూజువలీ దే డోంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు మీరు ఈవెన్ కొచ్చిన్కి వెళ్తే జూ టౌన్, ఇప్పుడు అక్కడ చాలామంది జ్యూస్ లేరు, 2-3 ఉన్నారు. ఒక టైంలో 250 దాకా మంది ఉండే అక్కడ వాళ్ళకి ఒక సెనగాగ్ కూడా ఉంది. సో మీరు చాలామంది టూరిస్టులు సాటర్డే రోజు అక్కడికి వెళ్తారు సెనగాగ్ చూడండి, ఆ రోజు సెనగాగ్ విల్ బీ క్లోజ్డ్. సో దే విల్ గో బ్యాక్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే సబాత్ అంటే వాళ్ళకి చాలా క్లియర్, వాళ్ళకి ఒక ఏం చెప్తారు, ఒక రిలాక్సేషన్ డే లాగా ప్రేయర్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ డిషెస్ కూడా ఆ రోజు చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేస్తారు డిషెస్ని కూడా. ఇజ్రాయెల్ మీద జరిగిన దాడులు కూడా మీరు చూస్తే యామ్ కిపూర్ వార్ అని చెప్పి ఒక వార్ ఉండే ఇజ్రాయెల్ మీద, వీళ్ళందరూ కలిసి చేశారు అరబ్ నేషన్స్. ఈ యామ్ కిపూర్ వార్లో కూడా యామ్ కిపూర్ అనేది వన్ ఆఫ్ ద హోలియెస్ట్ డేస్ ఆఫ్ జూయిష్ క్యాలెండర్. ఆ రోజు దాడి చేశారు. ఆ రోజు వీళ్ళందరూ రిలాక్స్డ్గా ఉన్నారు, ప్రేయర్స్లో ఉన్నారు. ఆ రోజు వీళ్ళకి తెలిసిపోయింది దట్ అరబ్ కంట్రీస్ దట్ వీళ్ళని అటాక్ చేస్తే వీళ్ళు ఈజీగా మనం వెళ్ళొచ్చు అని చెప్పి. ఇదే జరిగింది ఆ రోజు కూడా, October 7th. ఎనీవే దాని మీద ఎంక్వైరీ జరగబోతుంది. కానీ దీని అంతా చూసుకుంటే మన ప్రేక్షకులు అడగొచ్చు, మనకి దీంట్లో ఏముంది, మనకి దీంతో ఏం సంబంధం ఉంది, ఎక్కడో గొడవ, ఎక్కడో స్ట్రేట్ ఆఫ్ హార్మోస్, మనకేం పోయిందని. కాదు, మీరు పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పోపించుకుంటున్నప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు పెరిగినప్పుడు అప్పుడు మీరు అడుగుతారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నారు, ఎందుకు పెంచుతున్నారని. అప్పుడు అర్థమవుతుంది నో మ్యాన్ ఇస్ అ విలేజ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మీరు ఒక ఐలాండ్ కాదు, యూ కెనాట్ బి ఐసోలేటెడ్, నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్. సో మీరు లోకంలో ఏం జరుగుతాయి కానీ దట్ ఇంపాక్ట్స్ యూ ఆల్సో, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు జరుగుతున్న ఈ లేటెస్ట్ స్కర్మిషెస్లో ఈ ఎంఓయూలో చేసిన ఒక వర్డింగ్ ఇది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. దాంట్లో చాలా క్లియర్గా ఇరాన్ ఏం చేయబోతున్నారని చెప్పి ఎంఓయూలో పాయింట్ నెంబర్ 1 ఉంది. ఇరాన్ హ్యాస్ అగ్రీడ్ టు మేక్ బెస్ట్ ఎఫర్ట్స్ టు అరేంజ్ ఫర్ సేఫ్ ప్యాసేజ్ ఆఫ్ షిప్స్ ఇన్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అని చెప్పారు. అంటే మన తెలుగులో చెప్పాలంటే మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో షిప్స్ని వెళ్ళడానికి వీళ్ళు ఫెసిలిటేట్, ఈ ఫెసిలిటేట్ అనే వర్డ్ని వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు, అరేంజ్ అండ్ ఫెసిలిటేట్ అని చెప్పేసి. ఇరాన్ ఏమంటున్నారు, మేము ఛార్జ్ చేయబోతున్నాం, ఏదో ఒక టోల్ ఛార్జ్ చేస్తాం షిప్పులకి. ఇప్పుడు క్యాల్కులేషన్ చేస్తే రోజుకి 134 షిప్స్ క్రాస్ అవుతున్నాయి. దే ఆర్ ప్లానింగ్ టు ఛార్జ్ 2 million ఫ్రమ్ ఈచ్ షిప్. అంటే ఒక సూపర్ ట్యాంకర్ వెళ్తే దాంట్లో 2 million barrels ఆయిల్ ఉంటుంది. అంటే మీరు ఒక బ్యారెల్ మీద $1 ఛార్జ్ చేస్తున్నారు. మనకు వినిపిస్తే అంత పెద్దది కాదు కదా, $70 $60 ఒక బ్యారెల్ ఉన్నప్పుడు $1 దాని మీద ఛార్జెస్ ఏమవుతుంది అనుకుంటాం, కానీ అది కాదు. ఇట్స్ అ ఫ్రీ వాటర్ వే. ఇప్పుడు మనం రేపు కన్స్ట్రక్ట్ చేయబోతున్న గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్, దాని పక్కన స్ట్రెయిట్ ఆఫ్ మాలక్కా ఉంది, విచ్ ఇస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కన్నా చాలా మటుకు ఏం చెప్తారు ఇంపార్టెంట్. అది ఇక్కడ 20% లోకంలో ఉన్న క్రూడ్ ఆయిల్ ఫ్లో అవుతున్నప్పుడు, ఫర్టిలైజర్ ఫ్లో అవుతున్నప్పుడు, పెట్రోకెమికల్స్ ఫ్లో అవుతున్నప్పుడు, పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దెన్ అరేబియన్ సీకి వెళ్తున్నప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా ఆపేస్తే 40% లోకంకి వెళ్తున్న ప్రతి ప్రోడక్ట్ ఇంపాక్ట్ అవుతుంది. ఎస్పెషలీ చైనాకి, సౌత్ ఈస్ట్ ఏషియాకి, అక్కడ నుంచి ఆస్ట్రేలియాకి ఇట్ విల్ గెట్ మేజర్లీ ఇంపాక్టెడ్. లేకుంటే వాళ్ళకి రౌండ్ అబౌట్ రూట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇంపార్టెన్స్ తెలిసిపోయింది మనకు కూడా, దానికోసం వీఆర్ నౌ పుట్టింగ్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ తయారు. దానికి వ్యతిరేకంగా మన దగ్గర ప్రొటెస్ట్లు రాహుల్ గాంధీ గారు వెళ్ళారు. బికాస్ చైనాకి అది పెడితే చైనాకి పెద్ద ప్రాబ్లం కాబోతుంది. ఎనీవే తిరిగి ఇక్కడికి వద్దాం మనం. ఇప్పుడున్న ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఇప్పుడు ఇరాన్ అంటున్నారు మా వైపు నుంచి షిప్స్ వెళ్ళాలి, డెసిగ్నేటెడ్ రూట్ అది. ఇప్పుడు మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దీనికన్నా ముందు కూడా మనం చాలాసార్లు చేసాం. మేబీ మనం ఎడిట్ చేస్తున్న వీడియోలో ఒక ఇమేజ్ పెడితే బాగుంటుంది, మన ప్రేక్షకులకు అర్థమైంది. ఒక రూట్ ఏమో ఇరాన్ వైపు నుంచి వెళ్తుంది, కెషెమ్ ఐలాండ్ నుంచి ఒక యూ షేప్లో అనమాట, రివర్స్ యూ షేప్. ఇంకోటి ఏమో ఒమాన్ వైపు నుంచి వెళ్తుంది బాటంలో. ఇది టాప్ పోర్షన్, అంటే ఇది బాటమ్ పోర్షన్. యుఎస్ సెంట్కామ్ ఏం నిర్ణయించారంటే ఈ ఎంఓయూ సైన్ చేసిన తర్వాత దట్ ఆల్ షిప్స్ విల్ టేక్ ద ఒమాన్ రూట్. ఇరాన్కి అది నచ్చట్లేదు. ఇరాన్ అంటే మా వైపు నుంచి వెళ్ళాలి మీరు, ఎందుకంటే సూనర్ ఆర్ లేటర్ వాళ్ళ మీద ఒక టోల్ ఛార్జ్ అయిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఇరాన్ మేము ఒమాన్తో మాట్లాడుతున్నాం అండ్ ఒక ఒప్పందానికి వచ్చేస్తాం దట్ వీ విల్ మేనేజ్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. కానీ యూఎస్ దాన్ని అనుమతించట్లేదు. మీకు గుర్తుంటుంది ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు కాదు, ఒక 3-4 వారాల ముందు ఫస్ట్ ఈ న్యూస్ బయటకు వచ్చినప్పుడు వీ విల్ బాంబ్ ద హెల్ అవుట్ ఆఫ్ ఒమాన్ అన్నారు. ఒమాన్ దీంట్లో ఎక్కడ పడరు పాప, దే ఆర్ అ వెరీ పీస్ఫుల్ నేషన్. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఈ నెగోసియేషన్స్ ఫస్ట్ మొదలుపెట్టింది వాళ్ళే ఇరాన్తోని లాస్ట్ జూలైలో, మళ్ళీ ఇప్పుడు జరిగే ఈ February 20th కన్నా ముందు కూడా. సో ఈ ఒమాన్ సెట్ మేము దీనికి మేము వీ విల్ నాట్ గెట్ ఇన్ టు ఇట్, మేము మా పని చూసుకుంటాం. అండ్ యూఎస్ సెంట్కామ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో యూఎస్ జార్జ్ డబ్ల్యూ బుష్ అనే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సిట్టింగ్ రైట్ దేర్ ఓన్లీ. మనం అనుకుంటే అంత యుద్ధం అయిపోయింది వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎస్, చాలా మటుకు వార్షిప్స్ వెళ్ళిపోయినాయి, కానీ జార్జ్ డబ్ల్యూ బుష్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. అండ్ మనకు తెలిసింది ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సీల్ ఉన్నప్పుడు అది ఒంటరిగా వెళ్ళదు ఎప్పుడు, దాని చుట్టుపక్కన ఒక 7-8 వార్షిప్స్ ఉంటుంది.
దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ మదర్షిప్ ఇది. మదర్షిప్ మీద ఏ దాడి జరగకూడదు. ఎవరైనా హ్యాండిల్ మిసైల్ లేకుంటే ఇంకేమైనా హీట్ సీకింగ్ మిసైల్ కొడితే కూడా ఈ వార్షిప్ మీద వెళ్ళి తగులుతుంది. అది ఇట్ విల్ నాట్ హిట్ ద మెయిన్ మదర్షిప్ అనమాట. సో అదొకటి ఉంటుంది. సో న్యాచురల్లీ ఇప్పుడు నిన్న కూడా ఒక వీడియో చూశాను నేను, వేర్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మూస్లోనే ఒక అమెరికన్ కమాండర్కి ధమ్కి ఇస్తున్నారు, లిటరలీ థ్రెటనింగ్ దట్ మీరు హెలికాప్టర్స్ ఫ్లై చేయకూడదు మా మీద నుంచి, చేస్తే మేము మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ సెంట్కామ్ డెంట్ బాదర్ అబౌట్ ఇట్, వాళ్ళు పని చూసుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు అర్థమైపోయింది దట్ ఇరాన్ ఏం చెప్తారు, ఒక లాంగ్ గేమ్ ఆడుతున్నారు, వెయిటింగ్ గేమ్ అంటారు ఇంగ్లీష్లో. నెగోసియేషన్స్లో ఎప్పుడు మీరు హైజాకింగ్ జరిగినప్పుడు ఎయిర్క్రాఫ్ట్, దానికి ఒక స్పెషలైజ్ టీమ్ ఉంటారు నెగోషియేట్ చేయడానికి. వాళ్ళు ఏం చేస్తారంటే హైజాకర్స్ ఫస్ట్ అడుగుతారు, ఇప్పుడు పిఎల్లో తీసుకోండి మీరు, మా దగ్గర 40 మంది ఇజ్రాయెల్ జైల్లో ఉన్నారు, వాళ్ళు రిలీజ్ చేయాలంటారు. దే సెడ్ ఓకే వీఆర్ స్పీకింగ్ టు ఇజ్రాయెల్, నో ప్రాబ్లం, కానీ టైం పడుతుంది, సో మీరు మాకు 2 రోజులు టైం ఇవ్వండి అంటారు. వీళ్ళు 2 రోజులు ఎయిర్క్రాఫ్ట్ లోపల కూర్చోవాలి. అతను ప్యాసింజర్స్ కూడా ఉన్నారు కానీ వీళ్ళు కూడా కూర్చోవాలి. అండ్ వాళ్ళు నిద్రపోతే ఆ మూమెంట్లో వచ్చి ఎవరు కొడతారు, కమాండోస్ అలర్ట్గా ఉండాలి. ప్యాసింజర్స్ నిద్రపోవచ్చు, ప్రాబ్లం లేదు, ఎయిర్ కండిషనింగ్ ఆన్ చేసేస్తారు వాళ్ళు, గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ హైజాకర్స్ని వేర్ డౌన్ చేయడం అంటారు దాన్ని. అదొక స్పెషలైజ్డ్ ట్రేడ్ అది. మన దగ్గర అజిత్ దోవల్ గారు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. ఓకే, ఆయన చాలా మటుకు నెగోషియేట్ చేశారు ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఒక టీం ఉంటుంది. ఇది కూడా అంతే, యూ హ్యావ్ టు వేర్ డౌన్ ఇరాన్. అంటే ఇరాన్ ఏం చేస్తున్నారు, అమెరికాకి అర్జెన్సీ ఉంది, యుద్ధం ఎట్లయినా ఫినిష్ చేసి ఇదంతా అయిపోతే ఎంఓయూని ఒక అగ్రిమెంట్గా మార్చుకుంటే అయిపోతుంది యుద్ధం అంతా. కానీ ఈ 14 పాయింట్ల మీద ఒక్కొక్క పాయింట్ మీరు అనలైజ్ చేస్తే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. లాంగ్వేజ్ ఇస్ వెరీ అంబిగ్యువస్ ఆర్ అన్అంబిగ్యువస్ కూడా చెప్పచ్చు. ఏంటని అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్లు విల్ అరేంజ్ ఫర్ సేఫ్ ప్యాసేజ్ అంటే ఏంటి? అరేంజ్ అంటే మీరు తీసుకెళ్తారా వాళ్ళని, మీరు టగ్ బోట్ని పెట్టి గుంచి తీసుకెళ్తారా షిప్స్ని? రోజుకి 134 షిప్స్ లాస్ట్ వీక్ క్రాస్ అయింది. బిఫోర్ యుద్ధం 170 ఉండే, అంటే వెళ్ళడం రావడం 2 కలుపుకుంటా. ఇప్పుడు 134. కానీ లాస్ట్ వీక్ 2 దాడులు జరిగిన తర్వాత ఇది 74 పడిపోయింది. 34 వెళ్ళింది మొన్న. కానీ నిన్న యాజ్ పర్ ద డేటా దట్ ఐ హ్యావ్ మ్యారిటైమ్ మ్యాప్ నుంచి 74 షిప్లు క్రాస్ అయినాయి. ఆయిల్ ప్రైసెస్ పడిపోయింది 76, 71, 69 దాకా కూడా వచ్చింది డాలర్. సో ఇట్ వాస్ మోర్ ఆర్ లెస్ స్టెబిలైజ్డ్. ప్రెసిడెంట్ ట్రంప్ భయం ఏంటంటే ఇప్పుడు ఏమైనా చేస్తే ఇది మళ్ళీ పైకి వెళ్తుంది ఆయిల్ ప్రైసెస్. ఆయనకు అదొకటే, రెండే ఆయనకి మెయిన్ ఫ్యాక్టర్స్. మొన్న కూడా రిపోర్టర్స్ అడిగినప్పుడు ఎయిర్ ఫోర్స్ 1 బోర్డు చేసే ముందు మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు దీన్ని ఎట్లా నెగోసియేషన్ ముందుకు ఎట్లా తీసుకెళ్తా అంటే ఇరాన్ ఈజ్ అగ్రీయింగ్ న్యూక్లియర్ దిస్ న్యూక్లియర్ దాట్ అని అన్నీ అన్నారు. కానీ ఇరాన్ చాలా క్లియర్గా చెప్పారు, మేము న్యూక్లియర్ గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేదు. ఇన్స్పెక్షన్స్ ఉంటే కూడా మేము కొన్ని టౌన్స్లోనే ఇన్స్పెక్షన్స్ అలౌ చేస్తాము. బాంబ్ వేసిన సైట్స్లో వీ విల్ నాట్ అలౌ ఐఏఈఏ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, వాళ్ళని అలౌ చేయం మేము. మనకు గుర్తుంటుంది ఈ JCPO సైన్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఒబామా టైంలో ఇన్స్పెక్షన్స్ చాలా రెగ్యులర్గా ఉండే, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఐఏఈ. కానీ ఇప్పుడు ఐఏఈ లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి అక్కడ పక్కన ఎక్కడ వెళ్ళట్లేదు వాళ్ళు, దే ఆర్ అవే ఫ్రమ్ ఇట్ ఆల్. ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాలంటే యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ న్యూ ప్రొసీజర్. దొరకదు. ఇరాన్ దాని మీద నెగోషియేట్ చేస్తున్నారు. మన ఖత్తర్లో జరిగిన నెగోషియేషన్ ఇండైరెక్ట్ నెగోషియేషన్స్ ఉండే, వీళ్ళకి డైరెక్ట్గా కలవలేదు. వీళ్ళకి భయం ఏమి ఉండే అంటే ఇజ్రాయెల్ ఒక వార్నింగ్ ఇచ్చారంట, ఈ గాలిబాఫ్ కానీ అరాచి వెళ్తున్న ప్లేన్ని మేము ఆకాశంలోనే మాయం చేసేస్తామని చెప్పారంట. డెఫినెట్లీ ఈ మెసేజ్ అమెరికాకి వెళ్ళింది. అమెరికా ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేశారు ఇరాన్ని. సో మీరు గుర్తుంటుంది వాళ్ళకి, వాళ్ళు 6 గంటల సేపు డిలే చేశారు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్. దే ఆర్ సపోజ్ టు టేక్ ఆఫ్. దాని తర్వాత విన్నారు వీఆర్ నాట్ గోయింగ్ నౌ, మేబీ మేము వెళ్ళాం అసలు అక్కడికైనా. లాస్ట్ వెళ్ళారు కానీ మేబీ అష్యూరెన్స్ వచ్చి ఉంటుంది ఖతార్ దగ్గర నుంచి దట్ వీ విల్ స్పీక్ టు ఇజ్రాయెల్, మీ మీద ఏం చేయకూడదు అని చెప్పి. ఇప్పుడు ఈ ఫ్యూనరల్ కూడా చూడండి, ఫ్యూనరల్లో ముస్తఫా ఫ్రైడే రోజు జరగబోయే ఫ్యూనరల్లో ముస్తఫా ఈజ్ నాట్ కమింగ్. ఓకే, ఎందుకంటే ఆయనకు భయం ఉంది, వస్తే ఆయన ఏ షేప్లో ఉన్నాడో తెలియదు మనకి, చేయి ఇరిగింది కాళ్ళు ఇరిగింది అంటున్నారు. కానీ అది ఉంటే కూడా ఈ కూడా అటెండెడ్, వాళ్ళ నాన్నగారు ఫ్యూనరల్ కదా అది, అందరు ఫ్యామిలీ మెంబర్స్ అక్కడే ఉన్నారు అక్కడ. సో ఆబ్వియస్లీ ఈ వుడ్ హ్యావ్ గాన్, బట్ ఎందుకంటే ఇజ్రాయెల్కి ఒక హ్యాబిట్ ఉంది, గాజాలో కానీ ఈవెన్ లెబనాన్లో కానీ ఏదైనా పెద్ద టెర్రరిస్ట్ ఇలా చనిపోతే వాళ్ళ ఫ్యూనరల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని కూడా లేపేస్తారు ఇజ్రాయెల్. దీనికన్నా ముందు గాజాలో ఒక పాత వీడియో ఉంది, మన ప్రేక్షకులు కావాలంటే గూగుల్ చేసుకుంటూ వచ్చేస్తుంది అది, వేర్ ఒక టెర్రరిస్ట్ ఫ్యూనరల్ తీస్తున్నప్పుడు ఆ ఫ్యూనరల్ బాడీ లోపల వీళ్ళొక బాంబు పెట్టారు ఇజ్రాయెల్. అది పేలిపోయిందో 30 మంది చనిపోయారు దాంట్లో టెర్రరిస్ట్, అందరు పక్కన ఉన్న వాళ్ళందరూ. సో ఇజ్రాయెల్ మీద వీళ్ళకి చాలా భయం ఉంది. అండ్ బెంజమిన్ నెతన్యాహు మొన్న అండ్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్
సౌత్ లెబనాన్కి వెళ్ళారు. సౌత్ లెబనాన్కి వెళ్ళి ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారు. వీళ్ళన్నారు ఇజ్రాయేలీ సోల్జర్స్ వాళ్ళ టీవీ ఛానల్స్లో వచ్చి కొన్ని కామెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు, విచ్ డిస్టర్బ్ చేశారు వాళ్ళు ఇజ్రాయేలీ ఆర్మీని. వాళ్ళు ఏమంటున్నారంటే మా కమాండర్స్ మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, టెర్రరిస్ట్ కనిపిస్తున్నాడు ముందు, వాడు ఆర్పీజీ తీసుకొని తిరుగుతున్నాడు, రాకెట్ కానీ ఇక్కడి నుంచి అక్కడికి మిసైల్ మూవ్ చేస్తున్నాడు, మేమేం చేయలేకపోతున్నాం, ఇది మా మీద ఉపయోగిస్తారు రేపు అని చెప్పి. సో ఇజ్రాయేలీ ఆర్మీ హస్ నౌ గివెన్ ఇన్స్ట్రక్షన్, మీరు ఎవరిని వెయిట్ చేయక్కర్లేదు, అట్ కమాండర్ లెవెల్లో మీరు డిసిషన్ తీసుకోవచ్చు, కొట్టాలంటే కొట్టేసేయండి, వీ విల్ నాట్ ఇంటర్ఫియర్. సో అదొక పెద్ద మార్పు అక్కడ అనమాట. అట్ ద సేమ్ టైం లెబనన్ అండ్ ఇజ్రాయెల్ ఒక ఒప్పందం చేశారు, మనం మాట్లాడడం దాని గురించి, వేర్ హెజ్బుల్లాస్ బి డిసామ్డ్, అది జరగదు. హెజ్బుల్లాని డిజామ్ చేయడం, ఇక్కడ గాజాలో హమాస్ని డిజామ్ చేయడం రెండు జరగదు. రెండు ఒప్పందాలు ఉన్నాయి ఇప్పుడు కూడా, కానీ అది జరగదు. అదే టైంలో ఇప్పుడు ఈ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్కి వెళ్ళే ముందు ఇరాన్ చాలా క్లియర్గా చెప్తున్నారు, మాకు రావాల్సిన డబ్బులు మాకు రావాలి, దాని తర్వాత మనం మాట్లాడతాం. ఇది ఇరాన్ వాళ్ళకి కావాల్సిన $6 బిలియన్ ఖత్తర్ దగ్గర ఉంది, అది మాకు ఇచ్చేస్తే ఎంఓయూలో ఉంది, అది ఇస్తే మేము మళ్ళీ టాక్స్కి వస్తాం, లేకుంటే మేము టాక్స్కి రాము. యూఎస్ ఏమంటున్నారు, $6 బిలియన్ ఇస్తాం, కానీ అది ఎస్క్రో అకౌంట్లో ఉంటుంది, దట్ ఈస్ జాయింట్ కంట్రోల్ ఉంటుంది యూఎస్ది. అండ్ అది కూడా ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజల కోసం వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్స్ కొనడానికి యూజ్ చేసుకోవచ్చు, మిగతా ఏం దానికి యూజ్ చేయకూడదు. కానీ అదే పెద్ద స్టోరీ ఇంకోటి, అది మనం చెప్తే ఇంకొక పాడ్కాస్ట్ కావాల్సి వస్తుంది దానికి. ఎందుకంటే ఏం చేస్తారు అంటే దట్ ఇస్ వెరీ వెరీ క్లియర్ వాట్ దే విల్ డూ. రెజ్యూమ్ చేంజ్ కావాలి అనుకున్నారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా, కావాలని ముస్తఫా ఖమైనీ కంటే ముందు సుప్రీం లీడర్ ఖమైనీని హత్య చేశారు, అయిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫారిన్ మినిస్టర్ కావచ్చు, లేకుంటే స్పీకర్ కావచ్చు, రెజ్యూమ్ చేంజ్లో వాళ్ళిద్దరూ భాగం కాదా? ఎందుకని అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేయకుండా ఇరాన్కి సపోర్ట్ చేసింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? ఎందుకంటే వీళ్ళని ఇప్పుడు యుద్ధం తీసేశారనుకోండి, ఎవరితో మాట్లాడతారు? పెస్కేషియన్ వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు, ఈజ్ నాట్ దట్ ఇన్ఫ్లుయెన్షియల్, ఆయన అంత ఇది లేడు ఆయనకి. అరాచీ ఈజ్ అ వెరీ స్మార్ట్ గాయ్, ఎందుకంటే ఆయన దీనికన్నా ముందు జరిగిన జేసీపీఓ అగ్రిమెంట్లో కూడా ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు నెగోషియేట్ చేశారు. సో ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. దీనికి సద్దాం హుసేన్తో గొడవ జరిగినప్పుడు కూడా అప్పుడు చాలా మటుకు పీస్ టాక్ జరిగిన దాంట్లో అరాచీ వాజ్ ఇన్వాల్వ్డ్. సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, అమెరికాకి ఎక్స్పీరియన్స్ లేదు. అమెరికా వైపు నుంచి ఎవరు వెళ్తున్నారు? స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్, సన్ ఇన్ లా ఆఫ్ ప్రెసిడెంట్ ట్రంప్. ఆయనేమో విట్కాఫ్ ఏమో ఒక బిజినెస్ అసోసియేట్, రియల్ ఎస్టేట్ మనిషి, ఏజెంట్ ఆయన. వీళ్ళకి ఇంటర్నేషనల్ నెగోషియేషన్స్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇరాన్ తెలుసు అది. వాళ్ళు చాలా క్లియర్గా, నేను చెప్పాను చూడండి, ఎయిర్లైన్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎయిర్క్రాఫ్ట్ హైజాకింగ్లో ఎట్లా నెగోషియేట్ చేస్తారు, వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. 2 అడుగులు ముందుకు పెడతారు, మళ్ళీ 1 అడుగు వెనుకకి తీసుకుంటారు. దిస్ ఈజ్ అ గేమ్ దే ఆర్ ప్లేయింగ్ అనమాట. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడున్న దేశాలు, ఎందుకంటే ఈ యుద్ధం ఒకటి ఉంది కవిత గారు, లెట్ us బి వెరీ క్లియర్, ఈ యుద్ధం వెస్ట్ ఏషియాని ఫరెవర్గా మార్చేసింది. పాత వెస్ట్ ఏషియా ఉండదు ఇప్పటి నుంచి. దుబాయ్ ఉండొచ్చు, మీకు సౌదీ అరేబియా ఉండొచ్చు, ఒమాన్, ఖతర్, బహ్రెయిన్, ఖతర్ కూడా ఉన్నారు ఆల్రెడీ, అండ్ అదర్ నేషన్స్ ఆల్సో. ఎవరెవరు ఉన్నారు ఈ రీజన్లో, అందరిది ఒక హిస్టరీ అండ్ జాగ్రఫీ మారిపోయింది. వీళ్ళందరికీ 2-3 ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఏంటో తెలుసు. ఒకటి, ఇరాన్ ఈజ్ వెరీ పవర్ఫుల్, వాళ్ళ నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఏం లేదు, కానీ వాళ్ళు డ్రోన్స్ యూజ్ చేసి, మిగతా మిసైల్స్ యూజ్ చేసి కొట్టచ్చు మమ్మల్ని. సో మేము కూడా మా వైపు నుంచి అట్లాంటి డిఫెన్సివ్ సిస్టమ్స్ తయారు చేసుకోవాలి. వీ కెనాట్ డిపెండ్ ఆన్ యూఎస్. దానికోసం యూఏఈ ఇజ్రాయెల్ దగ్గర వెళ్ళి ఐరన్ డోమ్ తెచ్చుకున్నారు వాళ్ళు. అఫ్కోర్స్ దాంతో పాటు వాళ్ళు కూడా వస్తారు, ఇజ్రాయలీ వాళ్ళు వస్తారు. వీళ్ళకి ఐరన్ డోమ్ డైరెక్ట్ ఆపరేట్ చేయడం తెలియదు వీళ్ళకి. ఇప్పుడు యూఏఈ మన దగ్గర ఒప్పందం చేసుకున్నారు, డిఫెన్స్ అగ్రిమెంట్. దాంట్లో మన షిప్స్ అక్కడ పెట్టబోతున్నాం, మన నేవల్ షిప్స్. అరేబియన్ సీలో ఎట్లయినా ఉంటుంది, నిన్న ఒక పైరసీ జరిగితే దాన్ని ఆపారు నిన్న. సో మన షిప్స్ ఉంటుంది అదే ఏరియాలో. సో వాళ్ళు న్యాచురల్లీ యూఏఈకి వెళ్తారు. మన కొంతమంది నేవల్ స్టాఫ్ని అక్కడ పెడతాం. రేపు బ్రహ్మోస్ పెట్టొచ్చు అక్కడ. ఆల్రెడీ ఇండోనేషియా కొనుక్కున్నారు 3 బ్యాటరీస్ మంది, వీళ్ళు కూడా కొనుక్కుంటారు బ్రహ్మోస్ కొనుక్కు. సో వెస్ట్ ఏషియన్ నేషన్స్ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ సెక్యూరిటీ లేదు వాళ్ళకి. ఇప్పుడు దాకా వాళ్ళు యూఎస్ మీద డిపెండ్ అయ్యారు, కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయిందంటే యూఎస్తో ఒకటి డిపెండ్ కాలేము, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కాపాడుకోలేదు, వాళ్ళని కూడా కాపాడుకోలేకపోయారు. వాళ్ళ పర్సనల్ అంతా హోటల్స్కి మూవ్ చేశారు. వాళ్ళ బేసిస్ మీద దాడి జరిగినప్పుడు మినిమం స్టాఫ్ని పెట్టుకున్నారు. అంటే యూఎస్ కూడా భయం ఉండే. సో వీ కెనాట్ డిపెండ్ ఆన్ దమ్ అని తెలిసిపోయింది. సౌదీ అరేబియా, పాకిస్తాన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అన్ని దేశాలు అదే చేయబోతున్నారు. ప్రతి దేశం వాళ్ళకి కావాల్సిన డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకుంటున్నారు. ఇదొకటి. రెండవది, చాలా క్లియర్గా వీళ్ళు తెలిసిపోయింది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఒక బ్లాక్మెయిల్ వెపన్గా ఉండిపోతుంది ఇరాన్ దగ్గర.
దీన్ని ఆపాలంటే, దీని ఒక ఆల్టర్నేట్ కావాలంటే పైప్ లైన్స్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. మనకు తెలుసు సౌదీ అరేబియా ఒక పైప్ లైన్ కట్టారు, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అని చెప్పి. దట్ ఈస్ ఫ్రమ్ ద ఈస్ట్ టు ద వెస్ట్ పైప్ లైన్, వెస్ట్ టు ఈస్ట్ పైప్ లైన్. యాన్బు అని చెప్పి ఒక పోర్ట్ ఉంది, విచ్ ఇస్ నియర్ యమన్. హూతీలు కూర్చుంటారు అక్కడ. యాన్బు నుంచి వీళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు చేస్తున్నారు, కానీ దానికి మ్యాక్సిమం కెపాసిటీ 4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. అట్లాంటి ఒక 5 కడితే సౌదీ అరేబియా 20 మిలియన్ అవుతుంది బ్యారెల్స్ పర్ డే, విచ్ ఇస్ గుడ్ ఇనఫ్. కానీ ఇంకా 2-3 ఉన్నాయి పైప్ లైన్స్ అట్లనే. దుబాయ్లో ఒక పైప్ లైన్ ఉంది, ఫుజరా దగ్గర నుంచి వచ్చేది. ఈ నెక్స్ట్ ఒక 5 సంవత్సరాలు మీరు చూడండి కవిత గారు, దే విల్ బి హ్యూజ్ పైప్ లైన్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు కొత్తగా పైప్ లైన్ ఏం మాట్లాడుతున్నారంటే, భారతదేశం ఒమాన్ నుంచి డైరెక్ట్ ఒక పైప్ లైన్ వేసుకుంటున్నారు టు గుజరాత్. ఓకే, మన రిఫైనరీస్ అంతా అక్కడ ఉంది కదా, జామ్నగర్ కానీ నయారా వాళ్ళ పైప్ లైన్స్ అంతా అక్కడ ఉంది రిఫైనరీస్. డైరెక్ట్ ఒక పైప్ లైన్ ఒమాన్ నుంచి వేయబోతున్నారు. అండ్ ఒమాన్ నుంచి ఇట్ కెన్ లింక్ టు అదర్ అరబ్ కంట్రీస్. అది ఓకే, ఇదొక పెద్ద రెవల్యూషన్. ఎందుకంటే అది అట్లాంటి మనం ఏం చేయక్కర్లేదు. అఫ్కోర్స్ మన ఇంటర్నెట్ ఏం చెప్తారు, కేబుల్స్ గురించి విన్నాం, కానీ ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అయిపోతే, అఫ్కోర్స్ సోవియట్ యూనియన్, పాత సోవియట్ యూనియన్, ఇప్పుడున్న రష్యా నుంచి యూరోప్కి ఒక పైప్ లైన్ ఉంది, నార్డ్ పైప్ లైన్ అని చెప్పి. ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు దాన్ని సబటైజ్ చేశారు కొంతమంది. నిన్న కేసు కూడా జరిగింది యూరోప్లో దాని గురించి, ఛార్జ్ షీట్. సో ఈ ఒక పైప్ లైన్ మేజర్ బిజినెస్గా రాబోతుంది. అది వచ్చేస్తే ఐ థింక్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ మీద ఉన్న ఆ టెన్షన్ మనకి ఉండదు. కానీ బహుశా టైం పట్టచ్చు, 2-3 సంవత్సరాలు మినిమం పడుతుంది. దాని తర్వాత ఇట్ విల్ బి ఓన్లీ పైప్ లైన్స్ విచ్ విల్ క్యారీ ఫ్యూయల్. అప్పుడు బహుశా మీరు ఈ ట్యాంకర్లు కూడా చూడరు, పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉన్నాయి చూడండి, అది కూడా పనికిరాదు. మనం ఆల్రెడీ కొత్త ఒప్పందంలో మనం ఒమాన్ నుంచి, ఒమాన్ వాజ్ 24th పొజిషన్ మనం ఇంపోర్ట్ చేసే ప్రోడక్ట్స్లో, అన్ని ప్రోడక్ట్స్ కలుపుకుంటే ఒమాన్ 24th పొజిషన్లో ఉన్నారు బిఫోర్ ద వార్. ఇప్పుడు ఒమాన్ 10th పొజిషన్కి వచ్చేసారు. మనం వాళ్ళ దగ్గర నుంచి చాలా ఆయిల్ తెప్పించుకుంటున్నాం, ప్రాబ్లం లేదు. ఎందుకంటే స్టేట్ ఆఫ్ హార్మూజ్ బయట ఉంది, అది ఒమాన్ ఇస్ అవుట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హార్మూజ్. మనం అక్కడ డైరెక్ట్ తెప్పించుకుంటాం. వై షుడ్ బి సౌదీ అరేబియా దగ్గర ఎందుకు కొట్టుకోవాలి, బహ్రెయిన్ దగ్గర ఎందుకు? కోర్స్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఖతర్ గ్యాస్ కావాలి మనకి, యాక్చువల్లీ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, కానీ మిగతా గ్యాసెస్ కూడా కావాలంటే అటువైపు నుంచే, ఖతర్ నుంచి రావాల్సింది. దాట్ ఈజ్ ఓకే, అది మళ్ళీ తెప్పించుకోవచ్చు, అంత పెద్ద డిమాండ్ లేదు దానికి. కానీ దిస్ విల్ బి ఎ వెరీ వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్ అనమాట. ఈ ఒకటి పైప్ లైన్స్, నెక్స్ట్ ఒమాన్తో మనకు రాబోతున్న ఇండియా ఒమాన్ పైప్ లైన్ కూడా ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్ డెఫినెట్లీ. కాకపోతే వాటన్నిటికీ చాలా టైం పట్టబోతోంది కాబట్టి ఇప్పటికిప్పుడు చెయ్యాలి అంటే, మళ్ళీ మొన్న ఒక మీమ్ లాంటి తిరుగుతోంది సోషల్ మీడియాలో, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా అలర్ట్ అవుతారు. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి పెట్రోల్ డీజిల్ గురించి పెద్దగా ఆలోచించరేమో అనేది. సో ఇప్పటికిప్పుడు కావాలి అనుకుంటే ఏం చేయాలి? మళ్ళీ ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా, లేకపోతే వాళ్ళ గేము, వాళ్ళ జాబు వాళ్ళనే చేసుకొని ఇవ్వని వదిలేయాలా? సో ఇది మెయిన్గా మనం అర్థం చేసుకోవాలంటే, ఈ క్రైసిస్ వచ్చినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మన డీటెయిల్డ్గా ఒక 2 వీడియోస్ ఉన్నాయి. అది కూడా నాట్ ఇండియన్ వీడియోస్, ఇట్స్ ఫారిన్ కైండ్ ఆఫ్ వీడియోస్, వెరీ సీరియస్ వన్స్. ఒకటి కార్నిగీ ఎండోమెంట్ ఒకటి చూశాను నేను, వై ఇరాన్ విల్ బికమ్ ఎ న్యూక్లియర్ పవర్ అని. ఇంకోటి ఫ్యూయల్, దీని గురించి ఒక మాట, దానికి డిస్కషన్ పేపర్ ఉంది, దాని చాలా డీటెయిల్డ్గా అనాలిసిస్, ఆల్మోస్ట్ 1 hour వీడియో. దాంట్లో కూడా ఏం చెప్పారంటే, కొన్ని దేశాలు ఈ క్రైసిస్ చాలా బాగా మేనేజ్ చేశారు. వన్ వాజ్ సింగపూర్, దెన్ కపుల్ ఆఫ్ దెమ్ వర్ ఇండోనేషియా అండ్ మలేషియా అండ్ ఇండియా. కన్జంప్షన్ ప్యాటర్న్లో చైనా తర్వాత మనం అందరికన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం ఆయిల్, పాపులేషన్ సేమ్ మనది. అఫ్కోర్స్ యూఎస్ కూడా కన్జ్యూమ్ చేస్తారు, కానీ వాళ్ళకి లోకల్ ప్రొడక్షన్ ఉంది. చైనా కానీ మనకి లోకల్ ప్రొడక్షన్ ఎక్కువ లేదు. చైనా కొనుక్కుంటున్న మెయిన్ 2-3 దేశాలు, ఒకటి రష్యా దగ్గర నుంచి, ఇంకోటి ఇరాన్ దగ్గర నుంచి. వెనిజువేలా ఉండే, కానీ ఇప్పుడు యూఎస్ వచ్చిన తర్వాత అక్కడ వెనిజువేలాకు తగ్గిపోయింది వాళ్ళది. ఇరాన్ కూడా వాళ్ళు ఎంబార్గో పెట్టినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉండే. మనం ఎట్లా మేనేజ్ చేసామనేది ఒక రియల్ ఇప్పుడున్న కావాలంటే స్ట్రాటజీ, ఆయిల్ స్ట్రాటజీ కానీ వార్ స్ట్రాటజీ చూసిన వాళ్ళకి చెప్పాలంటే చాలా మటుకు చాలా డీటెయిల్డ్గా. ఫర్ ఎగ్జాంపుల్, మన సప్లయర్ బేస్ బిఫోర్ 28th of February 27 దేశాలు ఉండే. 27 దేశాల నుంచి మన ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, ప్రొపేన్ కానీ, బ్యూటేన్ కానీ, మీథేన్ కానీ, మిగతా అన్ని గ్యాస్లు అక్కడి నుంచి తెప్పించుకోండి, ఈవెన్ ఫర్టిలైజర్స్. ఇప్పుడు అది పెరిగి 41 అయింది. we realized that we cannot depend on these countries, ఇది ఒమాన్ కానీ, అట్లా నాట్ ఒమాన్, సౌదీ అరేబియా కానీ, ఖతర్ కానీ, వీళ్ళ మీద మనం డిపెండ్ కాలేము. ఇరాక్ కూడా, ఫర్గాట్ అబౌట్ ఇరాక్ ఇస్ అనదర్ బిగ్ ఫ్యాక్టర్. అది ఇంకో స్టోరీ ఉందిలే, అది పెద్ద నెక్స్ట్ ఫ్లాష్ పాయింట్ ఇరాక్ రాబోతుంది, దానికి కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు 40 పెంచుకున్నాం, 41. దాట్ వీ హ్యావ్ రిటైన్డ్ ఇట్ నౌ చాలా మటుకు మన వైపు. కానీ ఇంకా ముందు వెళ్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి, అది వాళ్ళు చేస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర 50,000 కిలోమీటర్ల పవర్ పైప్ లైన్ ఉంది, మన దగ్గర పవర్ లైన్స్ ఉన్నాయి మన దగ్గర.
మన దగ్గర 23 యాక్టివ్ రిఫైనరీస్ ఉంది. యాక్టివ్ రిఫైనరీస్ అంటే ఒక రిఫైనరీలో మనం 1 మిలియన్ బ్యారెల్స్ పెట్టుకుంటే కూడా రిఫైనింగ్ కెపాసిటీ 2 ఉంటుంది. యూజువల్లీ 2 బిలియన్ పెట్టుకుంటే మన దగ్గర 50 మిలియన్ బ్యారెల్స్ ఉంటుంది ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. లోకంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫైనరీస్ ఇన్ ద వరల్డ్ ఇస్ జామ్నగర్. రిలయన్స్ వాళ్ళది పెట్రోకెమికల్ కాంప్లెక్స్. దాన్నే పాకిస్తాన్ ఎప్పుడు చెప్తుంటారు చూడండి, మేము నెక్స్ట్ టైం కొడితే రిలయన్స్ని కొడతామని చెప్పేసి. మన దగ్గర 50,000 కిలోమీటర్ పైప్ లైన్స్ ఉన్నాయి, ఆయిల్ తీసుకెళ్తున్న పైప్ లైన్స్. ఇప్పుడు చర్లపల్లికి వస్తుంది వైజాగ్ నుంచి, ముందు అంతా ట్యాంకర్లు వస్తుండే, ఇప్పుడు అన్ని పైప్ లైన్స్తో వస్తున్నాయి. అక్కడ వైజాగ్లో డౌన్లోడ్ కాగా అక్కడ నుంచి పైప్ లైన్లో మిగతా స్టేట్స్కి వెళ్తుంది. ఇక్కడ మ్యాంగ్లూరు నుంచి పైప్ లైన్స్, కొచ్చిన్ నుంచి అంతా పైప్ లైన్స్, ముంబైలో కూడా పైప్ లైన్స్, గుజరాత్ కూడా పైప్ లైన్. ఇది పెంచి అట్లీస్ట్ 1,00,000 కిలోమీటర్ తీసుకొస్తే మనకి ఒకటి రోడ్ల మీద ట్యాంకర్ తగ్గుతుంది, సెకండ్ యాక్సిడెంట్స్ తగ్గుతుంది, మనం గ్యాస్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రమ్ ద రిఫైనరీ. అది కాకుండా మన దగ్గర 1,00,000 పెట్రోల్ డీజిల్ అవుట్లెట్స్ ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ సిఎన్జి అన్నీ కలుపుకుంటాయి. అది ఐఓసిఎల్ ఉండొచ్చు, ఎస్పీసీఎల్ ఉండొచ్చు, బీపీసీఎల్ ఉండొచ్చు, నయారా ఉండొచ్చు, రిలయన్స్ ఉండొచ్చు, జియో ఉండొచ్చు, చాలా కంపెనీలు ఉన్నాయి దాంట్లో. సో 1,00,000 అంటే అక్కడ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎన్ని లీటర్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. మినిమం 10,000 లీటర్స్ పెట్టుకుంటే ఎన్ని కెపాసిటీ. ది ఆయిల్ సెక్యూరిటీ అనేది చాలా పెద్ద పాయింట్. మన ప్రేక్షకులు మళ్ళీ అడుగుతారు, సురేష్ ఇదేం మాట్లాడుతున్నా, ఆయిల్ సెక్యూరిటీ కాదు. మీకు రేపు ఒక చిన్న క్రైసిస్ రాగానే మళ్ళీ ₹5 పెంచాలంటే గవర్నమెంట్ పెంచకుండా ఉండడానికి ఇది ఒక కారణం. బికాజ్ వీ హ్యావ్ టైడ్ అప్ విత్ సో మెనీ 45 దేశాలు. మనం ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం? మనం వెనుజువేలా కాకుండా అర్జెంటీనా నుంచి తెప్పించుకుంటున్నాం ఫ్యూయల్ మనం. సో అట్లాంటి ఇప్పుడు మొన్న మోదీ గారు సెషెల్స్కి వెళ్ళారు. అది చాలా చిన్న కంట్రీ, దాంతో ఏముంది అనేది. అక్కడ ఆయిల్ ఏం లేదు వాళ్ళ దగ్గర ఎక్కువ, కానీ అక్కడ మనకి ఎప్పటి నుంచి ఒక నేవల్ బేస్ ఉంది. అక్కడ చైనీస్ షిప్స్ వెళ్తుంటారు అక్కడి నుంచి. ఒక టైంలో మీకు గుర్తుంటుంది, ఇప్పుడు కాదు, ఐ థింక్ ఇట్ వాస్ రాజీవ్ గాంధీ టైంలోనూ, దాని తర్వాతనో ఒక కూ జరిగింది సెషెల్స్లో. అక్కడున్న గవర్నమెంట్ని తీసేశారు వాళ్ళు. ఒక కొంతమంది మర్సనరీస్, బ్రిటిష్ మన కమాండర్స్ని పంపించారు ఇండియా నుంచి. అక్కడ వెళ్ళి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు డిస్ట్రాయ్ చేసి వాళ్ళని తీసేసి ఒరిజినల్ గవర్నమెంట్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి సెషెల్స్ ఇస్ వెరీ క్లోజ్ పార్ట్నర్ ఆఫ్ అస్. మోదీ గారు మనలో ఒమాన్కి వెళ్ళి మాట్లాడారు, యూఏఈతో ఒప్పందం చేశారు, ఒమాన్తో ఎఫ్టీఏ చేశాం మనం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇదన్నీ చూసుకుంటే మనం ఒక ఎనర్జీ సెక్యూరిటీకి వెళ్తున్నాం. ఎందుకంటే మనం వీఆర్ స్టిల్ ఎ వెరీ లార్జ్ కన్జ్యూమింగ్ కంట్రీ. మన దగ్గర ప్రొడక్షన్ లేదు, చాలా తక్కువ, 5-6% మనం టోటల్ కన్జంప్షన్ది మనం భారతదేశంలో కృష్ణా గోదావరి బేసిన్ కానీ, బాంబే హైలో కానీ, ఇప్పుడు మన అస్సాంలో ఒకటి స్టార్ట్ చేశారు డిబ్రూగఢ్ దగ్గర, అక్కడ ఉంది పాతది అది. అది కాకుండా రాజస్థాన్లో కేన్ వాళ్ళది ఒకటి ఉంది, సిఐఆర్ అని వాళ్ళది. ఇన్ఫ్యాక్ట్ అస్సాంలో ఒక టౌన్ ఉంది డిగ్ బాయ్ అని చెప్పేసి. ఓకే, అది బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో డిగ్గింగ్ టైంలో డిగ్ బాయ్ అని మన వాళ్ళకి చెప్తుండంట. దట్ బికేమ్ నేమ్ లైక్ దట్ అన్నమాట. అది కాకుండా మన దగ్గర ఇప్పుడు అండమాన్స్ వైపు ఒక ఎక్స్ప్లోరేటరీ ప్రాజెక్ట్ నడుస్తుంది. అది కూడా డ్రిల్లింగ్ వస్తే కూడా 10% కన్నా ఎక్కువ కాదు, 10 to 15% ఇండియా కెన్ నెవర్ గో. కానీ ఇప్పుడు ఒక కొత్త స్ట్రాటజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు, ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏంటి, అన్ని 2 వీలర్స్ విల్ బి ఓన్లీ బ్యాటరీ ఆపరేటెడ్, అంటే ఎలక్ట్రిక్ 2 వీలర్స్. పెట్రోల్ కానీ మిగతా ఏ ఫ్యూయల్ యూజ్ చేసి అక్కడ మీరు యూజ్ చేయకూడదు 2 వీలర్స్. ఢిల్లీ ఆ చట్టం తీసుకొచ్చారు. ఢిల్లీలో ఆల్రెడీ సిఎన్జి ఉంది కానీ చాలా మటుకు. సో ఇప్పుడు దీన్ని మార్చుతున్నారు. మేము 2 సంవత్సరాలు టైం ఇవ్వచ్చు బహుశా, దీని లోపల మొత్తం కన్వర్ట్ చేసుకోవాలి. చైనా చూడండి, 90% వాళ్ళ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బ్యాటరీ వైపు వెళ్ళిపోయింది కంప్లీట్గా, అంటే ఎలక్ట్రికల్. మనం కూడా చేయాలి. వీ కెనాట్ బి డిపెండెంట్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, 1,50,000 3 లక్షల కోట్లు మనం దీని మీద ఖర్చు పెడుతున్నాం ఫ్యూయల్ మీద. ఎందుకు? వీ విల్ నాట్ డూ ఇట్ ఎనీమోర్. ఎలక్ట్రిక్ మార్చుకోండి. మన దగ్గర ఉన్నది సూర్యుడు ఉన్నాడు పైన, ఇట్స్ ద బిగ్గెస్ట్ అసెట్ వీ హ్యావ్ అనమాట. బ్యాటరీ టెక్నాలజీ చాలా మటుకు మారిపోయింది. ఇనీషియల్ డేస్లో వచ్చిన బ్యాటరీ కాదు ఇప్పుడు వచ్చే బ్యాటరీ కాస్ట్. చాలా మటుకు టెక్నాలజీ మారిపోయింది, ఇంకా మారుతుంది ముందుకు వెళ్ళేలా. నిన్న చూసాను ఐఐటి ఢిల్లీ నుంచో ఎవరో స్టూడెంట్స్ కొంతమంది, దే హ్యావ్ డెవలప్డ్ ఎ కార్ విచ్ డస్ నాట్ రిక్వైర్ ఛార్జింగ్. ఆలోచించే, కార్కి ఛార్జింగ్ అక్కర్లేదంట. అంటే మీరు అనుకుంటారు బ్యాటరీ లేదు, బ్యాటరీ ఉంది. కానీ మీరు ఇప్పుడు ఎట్లా అంటే ఒక షాప్కి వెళ్ళి మీరు ఏదైనా కొనుక్కుంటారు చూడండి, అట్లానే మీరు ఈ బ్యాటరీ షాప్కి ఈ కార్ తీసుకెళ్ళి ఆ షాప్లో పెడితే వాళ్ళు ఇమ్మీడియట్ వితిన్ 5 నిమిషాలు దాంట్లో కొత్త బ్యాటరీ పెడతారు, ఆ పాత బ్యాటరీ తీసుకుంటారు. నెక్స్ట్ మీరు 500-600 కిలోమీటర్ నడిపించుకు మళ్ళీ ఒక షాప్కి వెళ్తే వాళ్ళు అది తీసి మళ్ళీ పెడతారు. ఇది మనం ఈవెన్ బ్యాటరీ ప్యాక్స్ చూస్తాం ఎయిర్పోర్ట్లో, కొంతమంది ఇస్తారు మనకి, దే విల్ గివ్ యూ బ్యాటరీ ప్యాక్స్, అంటే మొబైల్ ఛార్జింగ్ కోసం. ఇవి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో దాన్ని రిటర్న్ చేసుకోవచ్చు మీరు. ఇది ఈ టెక్నాలజీ చాలా మటుకు మార్పులు వస్తున్నాయి కవిత గారు. ఐ మీన్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ సాయంత్రం నేను ఇవాళ ప్లాజా హోటల్లో యాజ్ యూ స్పీకింగ్ ఒక సెమినార్ ఉంది దీని మీదే, రిన్యూవబుల్ ఎనర్జీ మీద. అండ్ ఒక సెషన్ నేను మోడరేట్ చేస్తున్నాను సోలార్ మీద.
ఆ సబ్జెక్ట్ అంటే మనకి మన దేశానికి కొన్ని ఇప్పుడున్న క్రైసిస్ని హ్యాండిల్ చేయాలంటే ఇప్పుడు మనం పెట్రోల్ ఇంత ఖర్చు పెడతాం 116 రూపాయలు పెట్రోల్ డీజిల్కి ఇచ్చేది బదులు షిఫ్ట్ టు ఈవీ. ఆ ఈవీతో షిఫ్టింగ్లోనే మన దేశానికి ఇండియన్ రైల్వేస్ చేసినట్టు. ఇండియన్ రైల్వేస్ ఒక టైంలో మొత్తం డీజిల్ ఇంజిన్ నడుస్తుండే, దానికన్నా ముందు బొగ్గు ఉండే. ఇప్పుడు చూడండి 100% ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. ఎంత సేవింగ్ ఉంది, ఎంత హ్యూజ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్స్ ఉండే ఇండియన్ రైల్వేస్. కానీ మన దగ్గర ఇప్పుడు కూడా రోడ్ ట్రాఫిక్ చాలా పెద్ద ప్రాబ్లం. రోడ్ ట్రాఫిక్ మొత్తం ఆయిల్ మీద నడుస్తుంది. సో ఇప్పుడున్న దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న చేంజెస్లో నేను చూస్తున్నాను. కిచెన్స్ తీసుకోండి మీరు. ఇప్పుడు మొన్న మీరు కూడా చేశారనుకుంటా ఒక ఇంటర్వ్యూ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. నేను ఆయన కలిసి మాట్లాడి ఆయన చెప్పారు, మిమ్మల్ని గుర్తు చెప్పారు చేస్తున్నాను. కానీ అడాప్షన్ ఉండాలి, మాస్ అడాప్షన్ ఉండాలి, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో. ఎందుకంటే వాళ్ళ దగ్గర బయోగ్యాస్ ప్రాబ్లం ఉండదు. వాళ్ళ దగ్గర సిటీలు అంటే వాళ్ళు అంటారు ఎక్కడ వెజిటబుల్ వేస్ట్ ఏంటి అది ఇది. మా దగ్గర మొయినాబాద్ లాంటి షెవర్లా లాంటి ప్లేస్లో రోడ్డు మీద పడేస్తారు వేస్ట్ అంతా, వెజిటబుల్ వేస్ట్ అంతా. ఒకసారి టమాటో రేట్ పడిపోతే రోడ్డు మీద పడేస్తారు. అదంతా మీరు ప్రాసెస్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ రూరల్ ఏరియాస్లో ఢాబాస్లో అట్లాంటి ప్లేసెస్ కిచెన్స్ మార్చాల్సి వస్తుంది. బయోమాస్ పైప్ నేచురల్ గ్యాస్ వాడుకోవచ్చు మనం. అది ఆల్రెడీ సిటీస్లో అది ఒక పాసిబిలిటీ, అపార్ట్మెంట్స్లో కానీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇట్లా కూడా మార్పులు తీసుకొస్తున్నాయి ఇండియన్ కిచెన్స్లో. అది కాకుండా మనం చూస్తుందంటే చాలా మటుకు మన దగ్గర ఇప్పుడు లాస్ట్ 4 నెలల్లో మనం ఎట్లా మేనేజ్ చేసామని చెప్పేసి ఇట్ ఈస్ అ వండర్. ఇంత పెద్ద దేశం, ఇంత లక్షల కోట్లలో ఉన్న వెహికల్స్, హైదరాబాద్లోనే 1 కోటి వెహికల్స్ ఉన్నాయి. మనం ఎట్లా మేనేజ్ చేస్తాం ఈ క్రైసిస్ని? సరే రైట్స్ కొంచెం పెరిగింది, దాట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. కానీ మనకు శ్రీలంక సిచ్యువేషనో లేకుంటే మనం ఒక బంగ్లాదేశ్ సిచ్యువేషన్కి రాలేదు. ఈవెన్ పాకిస్తాన్ దగ్గర వచ్చినట్లు రేషనింగ్ జరగలేదు మన దగ్గర. ఇండోనేషియా చూడండి క్రైసిస్, మలేషియా ఫేస్ చేశారు, ఈవెన్ ఆస్ట్రేలియా ఫేస్ చేశారు, రేషనింగ్ క్రైసిస్కి వచ్చేసారు. మనం చేయలేదు మన గవర్నమెంట్. నేను అదే చెప్తాను, మళ్ళీ మోదీ గారిని మీకు నచ్చకపోవచ్చు ఎవరైనా మన ప్రేక్షకులు, అన్ని పాలిటిక్స్ ఉంటుంది. కానీ మేనేజ్మెంట్ హర్దీప్ సింగ్ పూరి గారి, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ వీళ్ళు చాలా బాగా మేనేజ్ చేస్తారు. యాజ్ అ టీమ్ దే రియలీ వర్క్డ్ హార్డ్. నిర్మలా సీతారామన్ గారు డబ్బులు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయిల్ కంపెనీస్కి డబ్బులు లేవు, వాళ్ళు కొనడానికి డబ్బులు లేవు. సో షీ విల్ ప్రొవైడ్ షార్ట్ టర్మ్ క్రెడిట్ అనమాట వాళ్ళకి. అట్ ద సేమ్ టైం హర్దీప్ సింగ్ పూరి గారు నెగోషియేట్ చేస్తారు, పీయూష్ గోయల్ గారు దాన్ని ఫైనలైజ్ చేస్తారు. చాలా బాగా జరిగింది. ఎనీవే ఇదొక లెసన్ మనకి, ఒక ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఇంకా ముందుకు వెళ్తూ మనం స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని పక్కన పెట్టి మనకు కావాల్సిన సెక్యూరిటీ మనం తెప్పించుకోవాలి, ఎనర్జీ సెక్యూరిటీ. అది మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, దట్ వీ షుడ్ షిఫ్ట్ టు ఈవీ టు అ లార్జ్ ఎక్స్టెంట్. గవర్నమెంట్ కూడా వాళ్ళ వైపు నుంచి ఇంకా ఇన్సెంటివ్స్ ఇస్తే ఐ థింక్ ద ఈవీ అడాప్షన్ ఇంకా పెరుగుతుంది.